వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. గిర్రా గిర్రా తిరుగుతుంది గ్లోబు, నాతో ఉన్నాడు ఆటా సందీప్. మళ్ళీ ఒకసారి చెప్పండి. గిర్రా గిర్రా తిరుగుతుంది గ్లోబు, మనతో పాటు ఉన్నాడు ఆటా సందీప్. జ్యోతి చాలా హ్యాపీగా ఉందిరా నిజంగా. పాట అసలు ఏజ్ తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నారు. ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, సందీప్ మాస్టర్ ఈ గిరగిర సాంగ్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్ని అమ్మాయిలందరినీ మేము లంగవోనిల్లో చూస్తున్నాము. మాస్టర్ అంటదా సెట్ లో మాస్టర్, ఇంట్లో నాకు మాస్టర్. నీ గ్రోత్ ని మేము చూస్తుంటాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా నువ్వు సక్సెస్ఫుల్ యాంకర్ గా ఎదగాలని మేము ఇద్దరం బ్లెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే కాదు, రేపు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే సువర్ణ అంటే వచ్చేస్తాం. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూలో కూడా కంఫర్టబుల్ గా జనాలకి ఎంతవరకు అవసరం ఉన్న క్వశ్చన్స్ వేసావు కానీ ఎప్పుడు కూడా కాంట్రవర్సీ మీద ఫోకస్ చేయలేదు. అది మాకు చాలా ఇష్టం. ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక పాట థియేటర్ లో ఇది సందీప్ మాస్టర్ మార్క్ అన్నప్పుడు దట్ మూమెంట్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ స్వప్న దత్ గారు అండ్ వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాస్. నా హిట్ లిస్ట్ లో, నా ఫస్ట్ హిట్ లిస్ట్ లోని నాకు గిరగిర సాంగ్ అనేది ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ సాంగ్. సో ఏం చెప్తారు రోషన్ గురించి? చాలా హార్డ్ వర్కింగ్ అండ్ చాలా ప్యాషనేటెడ్ యాక్టర్. ఒక హ్యాండ్సమ్ హీరో అని అంటే అసలు రోషన్ పేరు రాసేయచ్చు. ఒక స్పెషల్ సాంగ్ వస్తుందంటే కదా 70s లో ఆయన గ్రేస్, ఆయన స్టైల్. ఎక్కడికి వెళ్ళినా జ్యోతిని మాత్రం ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు, ఎందుకు మాస్టర్ పెద్ద పెద్ద సినిమాలు చేయట్లేదు, ఎందుకు సినిమాల్లో మంచి పాటలకు మాస్టర్ అవకాశం రావట్లేదు? చాలా సందర్భాల్లో మిమ్మల్ని యాజ్ ఎ వైఫ్గా క్వశ్చన్ అడిగారు. ఈ ప్లాట్ఫామ్ గురించి ఎక్స్పోజ్ చేయాలంటే, చెప్పాలంటే మీరేం చెప్తారు యాజ్ ఎ వైఫ్? సందీప్ కి సోపేయడం రాదు, ఈజ్ అ స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన హార్డ్ వర్క్ ని ట్రస్ట్ చేస్తూ ముందుకెళ్ళాడు. చిన్న టీవీ ఇండస్ట్రీ వాళ్ళు డాన్సే కాదన్నారు, కానీ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు గుర్తించారు. భలే ఉన్నారండి జ్యోతి గారు. ఒకసారి ఇలా ఏంటండి ఇది? అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళాము, భోజనం చేశారా, టిఫిన్ చేశారా, తింటారా టిఫిన్, కాఫీ తాగండి, ఇంకేమన్నా కావాలమ్మా. ఆ రోజు మా లైఫ్ లో మేము మర్చిపోలేని రోజు. మేము అంతకు ముందు చిరంజీవి గారు అంటే మాకు ఇంత, పర్సనల్ గా కలిసిన తర్వాత ఇంకా డబుల్ అయిపోయింది. అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం తర్వాత వెళ్ళిన తర్వాత అని అంటారు కదా. నేను అరుణాచలం వెళ్ళక ముందు మీరన్న సందీప్ ఇప్పుడు సినిమా కెరియర్ లో చిరంజీవి గారికి చేయక ముందర చిరంజీవి గారికి చేసిన తర్వాత, సో ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ లేరు కానీ నించుని ఆయన కాళ్ళకి దండం పెడుతున్నా అన్నట్టు. మా లైఫ్ కి ఒక ఊపిరి పోసిన ఒక గొప్ప భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం ముందుగానే వస్తే నాన్నగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళేమో. 100% డాడీ ఉండుంటే అసలు ఈ సక్సెస్ నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క బ్యూటిఫుల్ కపుల్ స్టోరీ వెనకాల ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకునేవి చాలా ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకే చెప్తున్నాను, నువ్వు ఎంత పాష్గా అయినా ఉండు, ఎంత బికినీలైనా వేసుకో, నీ అందం నీ భర్త వరకే, సొసైటీకి అవసరం లేదు. మోడర్న్ గా ఉండాలి, పాష్ గా ఉండాలి, వల్గర్ గా ఉండకూడదు అని నేను ట్రస్ట్ చేస్తా. అదే నాలో తనకి ఇష్టమైన క్వాలిటీ. సూపర్.
హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. గిర్రా గిర్రా తిరుగుతుంది గ్లోబు నాతో ఉన్నాడు ఆటా సందీప్. అండ్ అలాంగ్ విత్ మై ఫేవరెట్ పర్సన్, అందరికీ చాలా ఫేవరెట్, బ్యూటిఫుల్ గార్జియస్ జ్యోతి. సందీప్ మాస్టర్ ఎక్కడుంటే జ్యోతి అక్కడ ఉంటుంది కాబట్టి ఇద్దరితో కలిపి ఇంటర్వ్యూ చేద్దామని ప్లాన్ చేశా. ఎక్కడ చూసినా వీళ్ళు మనల్ని గిర్రా గిర్రా తిప్పుతానే ఉన్నారు. ఆ సాంగ్ అయితే ఫుల్ వైరల్ అయిపోయింది. సో మాట్లాడేద్దాం. హాయ్ అమ్మాయ, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు కలుసుకునే అవకాశం వచ్చింది కాదు, ఇన్నిసార్లు మమ్మల్ని గిర్రా గిర్రా తిప్పి మీరు స్టూడియోకి రావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ప్రాస యూజ్ చేశారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. గిర్రా గిర్రా తిరుగుతుంది గ్లోబు, మనతో పాటు ఉన్నాడు ఆటా సందీప్. నేనే రాసుకున్నాను మాస్టర్, ఎందుకంటే ఈ మధ్యన రైమింగ్లు మొదలు పెట్టా. అంటే మందంతా సరదా షో, మనం కాంట్రవర్సీలు చేయలేము ఎట్లాగో. అంటే మీరు మొత్తం అంతా బయట గిర్ర గిర్ర తిప్పుతున్నారు కదా, మామూలుగా గ్లోబ్ గిర్ర గిర్ర తిరుగుతుంది కదా. మీరు వైబ్ లో ఉన్నారు కాబట్టి మనతో ఉన్నాడు ఆటా సందీప్ అని చెప్పారు. ఎవ్రీడే మార్నింగ్ మా బుర్రలు కూడా గిరగిరా గిరగిరా ఎవ్రీడే స్టార్ట్ అయ్యేటప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గిరగిరా, ఎక్కడ చూసినా గిరగిరా గిరగిరా గిరగిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది మాస్టర్. నేను కొన్ని సంవత్సరాల నుంచి మీతో ట్రావెల్ అవుతూ ఉన్నాను. అంటే మనకు తెలిసిన వాళ్ళు సక్సెస్ వైపున అడుగులేస్తున్నారు అని అన్నప్పుడు మనసు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థియేటర్లో పాట చూస్తున్నప్పుడు అక్కడ మాకు రోషన్ గారు కనిపించిన, మీరు జ్యోతి గారే కనిపించారు. ఇది హార్ట్ లోంచి వస్తుంది యాక్చువల్లీ. అంటారు కదా, ఒక్క ఛాన్స్ ఒక్క ప్లాట్ఫామ్ అని. వచ్చింది మాస్టర్, ఫైనల్లీ. అండ్ చాలా ప్రౌడ్ మేము అందరం, ఎందుకంటే మీ పాటలతో మీ డాన్సులతో ఎంతో మంది ఫాలో అయ్యారు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం మాస్టర్కి సంగీత గారిలో మేము కూడా ఒక్క ఛాన్స్ అనిపించింది. గ్రేట్ ఏంటంటే, అంటే నేను ఎంత హార్డ్ వర్క్, మేమిద్దరం కలిసి చేసింది అండ్ మా స్ట్రగుల్ ఇదంతా ఒక పక్కన అయితే, మమ్మల్ని ఎదగాలి అని కోరుకునే చాలా మంది పాజిటివ్ పీపుల్. ఇప్పుడు మీరు అంటున్నట్టు మాస్టర్కి ఒక ఛాన్స్ అని మీరు నా గురించి టైం తీసుకున్నారు చూడండి, ఆ స్పేస్. సో దట్ ఈస్ రియలీ వాట్ వీ హావ్ అచీవ్డ్ అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. వి బోత్ ఆర్ వెరీ బ్లెస్డ్ అండి, ఎందుకంటే సో మంచి పీపుల్ మా చుట్టూ ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్ గాడ్స్ బ్లెస్సింగ్ కదా. ఈవెన్ మా వీడియోస్ కి కూడా పెట్టే కామెంట్స్ ఎంత ప్రేమగా మమ్మల్ని బ్లెస్ చేస్తూ పెడతారంటే ఇది చాలు అనిపిస్తుంది మాకు. అంత మంచి మనుషులు, బ్లెస్సింగ్స్ మాతో ఉన్నాయి. అందరికీ అవి ఉండవు నిజంగానే మీరు అన్నట్టు. కాకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఒక్క హిట్ కొట్టిన తర్వాత ఉంటది మజా. ఇప్పుడు ఆ మజా కనిపిస్తా ఉంది మీ ఇద్దరు ఫేసెస్ లో కదా. ఫస్ట్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, జ్యోతిని స్టార్ట్ చేయను, మీ నుంచి స్టార్ట్ చేయను కాబట్టి ఇప్పుడు వెంకటేష్ గారి డైలాగ్ ఒకటి ఉంటది, అనుష్క గారితో చెప్తారు, మరీ అంత అండి గిండి ఏం వద్దు అంటే ఏమంటారు చెప్పండి లేడు కాబట్టి నాకు జ్యోతి అది కాదండి మేము అలా అంటే నాకు కొంచెం కష్టంగా ఉంది వినడానికి. సో నాకు వీఆర్ అంటే చాలా క్లోజ్ కాబట్టి. అని మనది ఇప్పుడు పరిచయం కాదు, మన ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతుంది. యాజ్ యాంకర్ గా నేను నీ గ్రోత్ చూస్తున్నాను, అండ్ రీల్స్ దగ్గర నుంచి మా ఇద్దరి బెస్ట్ వెల్ విషర్ నువ్వు. అవును. సో కోవిడ్ అప్పటి నుంచి అవును. అండ్ ఇంకొక బంధం ఉంది మాస్టర్, కోవిడ్ మన ముగ్గురిని ఒక బంధంతో కలిపింది. ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. మళ్ళీ ఈ బంధంతో మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అందరికంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. అదే నేను జ్యోతితో ఎప్పుడు చెప్తుంటాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే, ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ పాట నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ జ్యోతి మై ఫేవరెట్ ఆల్సో కాబట్టి. సో జ్యోతి చాలా హ్యాపీగా ఉందిరా నిజంగా. పాట అసలు ఏజ్తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు కూడా సందీప్ గారితో ఒక మాట అనేదాన్ని, మనం ఏ సాంగ్ చేసినా చాలా వైరల్ అవుతుంది. ఈవెన్ టిక్టాక్ డేస్ నుంచి మనం ఏ సాంగ్ చేసినా చాలా వైరల్ అవుతుంది, మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, జనాలు ఆదరిస్తున్నారు. కానీ మనకంటూ ఒక ఓన్ సాంగ్ ఉండాలి, మన ఓన్ సాంగ్ మనకంటూ ఓన్ స్టెప్ ఉండాలని నేను అడుగుతూ ఉండేదాన్ని. ఆ డే వస్తుందని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మార్నింగ్ లేస్తే ఆపండి బాబోయ్ ఆపండి, అప్పుడు నన్ను ఎప్పుడు ఏడిపిస్తున్నారు, అడిగేవుగా సాంగ్ ఇదిగో గిరగిరా గిరగిరా అని. ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఆ సాంగ్ కూడా అండి, ఆ లిరిక్స్ కానీ చాలా డేస్గా మనం ఆ దమ్ 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 విన్న మన చెవులకి ఒక ప్లెజెంట్గా, ఒక పల్లె వాతావరణంలో ఒక బ్యూటిఫుల్ లిరిక్స్, ఆ వాయిస్ చక్కటి. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, సందీప్ మాస్టర్
ఈ గిరగిర సాంగ్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్ని అమ్మాయిలు అందరినీ మేము లంగవోనిల్లో చూస్తున్నాము. చక్కగా మంచి కాంప్లిమెంట్ ఇది అసలు. ఈ గిరగిర సాంగ్ పుణ్యం అంటూ పట్టు పరకనీలో లంగవోనిలో అందంగా అమ్మాయిల్ని చూస్తున్నాము. అవును. గత కొద్ది రోజుల నుంచి ఆడపిల్లలందరూ చక్కగా లంగవోనిలు వేసుకొని ఆ గిరగిర సాంగ్ చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. మా చేతులు నొప్పి పెడుతున్నాయి అందరికి కామెంట్స్ చేసి చేసి చేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్, సాంగ్ ఎంత బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ సో హ్యాపీ, మాటల్లో చెప్పలేము. ఎందుకంటే రీల్స్లో డాన్స్ చేస్తూ స్టార్ట్ చేసిన మేము సందీప్ మాస్టర్ టాలెంట్కి ఒక్క సాంగ్ రావాలి అని ఎంతోమంది కోరుకున్నారు. బట్ దిస్ ఈజ్ ద సాంగ్. ఈ సాంగ్తో మాస్టర్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఇంకా మోర్ టు గో, ఇంకా చాలా చాలా ఉన్నాయి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాస్టర్ ఒక్కటి చెప్పాలి, హార్ట్ ఫెల్ట్, అసలు మీ జర్నీ మీతో పాటు ఉన్న మేము అందరం గ్రౌండ్ లెవెల్ నుంచి చూసాం. అసలు డిజిటల్ ప్లాట్ఫామ్ని ఫస్ట్ కరెక్ట్గా యూస్ చేసింది మీరే. అందరిని ఇంట్లో కూర్చోబెట్టి ఫోన్స్లోనే ఇద్దరు కలిపి ఎక్కువగా చిరంజీవి గారి పాటలు చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు మీ డాన్స్తో. అప్పటి నుంచి ఫాలో అవుతూ ఇప్పుడు ఒక పాట థియేటర్లో ఇది సందీప్ మాస్టర్ మార్క్ అన్నప్పుడు దట్ మూమెంట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ మాస్టర్. హార్డ్ వర్క్ మనం చాలా చేస్తాము, దాన్ని గుర్తించే పర్సన్స్ గురించి మాట్లాడాలి మనం. అంటే ఇప్పుడు నేను మీరు అన్నట్టు మొబైల్లో కరెక్ట్గా మిస్యూజ్ చేయకుండా కరెక్ట్ ఒక దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసి దానివల్ల నాకు ఒక అవకాశం తెప్పించుకునేలాగా చేశా. నేను బేసిక్గా ఈ గిరగిర సాంగ్ ఎలా వచ్చిందో చెప్తాను. నాకు అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. మీరు ఇప్పుడు అన్నదానికి నాకు కనెక్ట్ అయింది టక్మని అడిగిన వెంటనే. నేను జెన్యూన్గా మొబైల్లోని నా టాలెంట్ వీడియోస్ ఏదైతే ఉందో అవే కొరియోగ్రఫీ చేస్తూ పెట్టేవాడిని. సో పోరినే గెలిచి సాంగ్ నేను చేస్తే చాలా వైరల్ అయింది, ఆ ఫ్యూజన్ డాన్స్. ఆ వీడియో స్వప్నదత్ గారు చూసి స్వప్నదత్ గారు ఫోన్ చేసి, సందీప్ మా సినిమాలో ఒక సాంగ్ ఉంది, అది నువ్వు కంపోజ్ చేయాలి అండ్ పోరినే గెలిచే సాంగ్ నాకు నేర్పించవా అని అడిగారు. ఎంత బాగా చేసావు సందీప్, అసలు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అని. అంటే ఇక్కడ నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే మనం ఎంత కష్టపడ్డా మనల్ని గుర్తించే పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ స్వప్నదత్ గారు అండ్ వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాస్. నా హిట్ లిస్ట్లో, నా ఫస్ట్ హిట్ లిస్ట్లోని నాకు గిరగిర సాంగ్ అనేది ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ సాంగ్. నేను రావాలి రావాలి రావాలని శివుడికి దండం పెట్టుకున్నాను. బట్ నాకు రావాల్సిన దానికన్నా చాలా బెస్ట్ హిట్ ఇచ్చారు. సో ఏంటంటే ద హార్డ్ వర్క్ అండ్ ద పీపుల్, ద పాజిటివ్ పీపుల్, ఈ రెండు ఎప్పుడు మ్యాచ్ అయిందంటే ఇట్ విల్ గ్రో. చాలా మంచి పొజిషన్కి వెళ్తామని నాకు అర్థమైంది. ఆల్వేస్ కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే స్మార్ట్ వర్క్, బట్ ఐ డోంట్ బిలీవ్ స్మార్ట్ వర్క్. నేను ఎప్పుడు హార్డ్ వర్క్నే బిలీవ్ చేస్తాను. అంటే అవసరమైన దానికే, అనవసరమైన దానికి ఇప్పుడు పెన్ను తీయాలంటే పల్టీ కొట్టి పెన్ను తీయాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలో అలాగే చేయాలని ఫీల్ అవుతా. సో అలా ఇది ఆపర్చునిటీ వచ్చింది. సో దట్ ఈస్ వాట్ గిరగిర నౌ. అండ్ ఆ పోరునే గెలిచే వీడియో గురించి ఎంత మంది మాట్లాడారంటే, ఆ ఒక్క రీల్ దగ్గరగా ఇప్పటికీ కూడా మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఆ పోరునే గెలిచే వీడియో కోసం వచ్చి నేర్చుకునే వాళ్ళు చాలా మంది. సో ఆ వీడియో ఏదైతే ఉందో చాలా వైరల్ అండ్ చాలా మందికి ఫేవరెట్. ఎందుకంటే స్వప్నదత్ గారు ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్. ఆవిడ తలుచుకుంటే హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ ని కూడా అంత క్యాపబుల్ పర్సన్. అలాంటి ఒక లెజెండరీ పర్సన్, స్ట్రాంగ్ ఉమెన్ ఒక వీడియో చూసి సందీప్ ని పిలిచి, సందీప్ కాంప్లిమెంట్స్, ఎంత బాగా చేసావయ్యా, చాలా చక్కగా చేసావు, నాకు ఎంత బాగా నచ్చిందో అని ఒక బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చి ఒక సినిమాలో ఒక సాంగ్ అవకాశం ఇవ్వడం అనేది ఒక రీల్ చూసి అంటే అక్కడ ఆవిడ ట్రూ టాలెంట్ చూసి ఒక సాంగ్ ఇవ్వడం అనేది అది చాలా మాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. దాన్ని మేము చాలా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాము, సక్సెస్ కొట్టాము. అసలు ఛాంపియన్ ఫస్ట్ నుంచి టీజర్ చూస్తున్నప్పుడు ఫుల్ హోప్స్ వచ్చాయి. రోషన్ లుక్స్ చూస్తుంటే డామ్ గుడ్ యాక్చువల్లీ. ఆ పాటలో తన పర్ఫార్మెన్స్ చూస్తే మాస్టర్ ఇద్దరు కూడా ఐస్ లోనే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి.
మీ పాటని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే మీరు కనిపిస్తున్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు. బాగా ఎంజాయ్ చేసాం. Yeah. పాట కోసం సినిమాకి వెళ్ళామని కూడా చాలా మంది కమెంట్ చేశారు. చాలా మంది పెడుతున్నారు. అండ్ మీకు కూడా చాలా మంది స్టోరీస్ మెసేజ్ పెట్టారు, స్టోరీస్ పెడుతున్నారు, స్టోరీస్ Instagram లో. పెట్టారు. అండ్ దట్టు మీ స్టోరీలో నేను ఒక పోస్ట్ చూసా, రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మీకు రోషన్ పర్సనల్ గా మెసేజ్ చేశారు. అవును. అంటే అది చాలా హ్యాపీ అనిపించింది. సో అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అసలు మన I'm so రోషన్ happy గురించి? అండి. అంటే ఫస్ట్ రోషన్ అబౌట్ రోషన్ బాబు, నేను ఒకటే ఏంటంటే, నేను చిన్నప్పుడు కూడా చూశాను, తనకి చిన్నప్పుడు డాన్స్ నేర్పించాను. అండ్ అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ హిమ్ ఓన్లీ. తన రోషన్తోనే స్టార్ట్ అయింది, గిరగిర సాంగ్తో. అండ్ చాలా హంబుల్, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ చాలా ప్యాషనేటెడ్ యాక్టర్. నేను వాట్ నాట్ నా స్టోరీలో కూడా పెట్టాను నేను, వాట్ నాట్ హీ డోంట్ హ్యావ్. అంటే హీఈస్ వెరీ గుడ్ లుకింగ్, టాలెంటెడ్, వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ ఫైటర్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఒక సినిమాకి కరెక్ట్ మెటీరియల్, ఒక హీరో, ఒక హ్యాండ్సమ్ హీరో అని అంటే అసలు రోషన్ పేరు రాసేయచ్చు. హాలీవుడ్ హంక్ లా కనిపిస్తున్నాడు యాక్చువల్లీ అసలు. అండ్ ఇంకో విషయం, చాలా మంది హృతిక్ రోషన్ అని అంటున్నారు కదా, ఫీచర్స్ చెప్తున్నా. హీఈస్ మోర్ దెన్ హ్యాండ్సమ్ హృతిక్ రోషన్ అంట నేను. తనకన్నా హ్యాండ్సమ్ ఉన్నాడు, బికాస్ హృతిక్ ఇస్ డిఫరెంట్. హృతిక్ గారు ఆయన హీ లుక్స్ డిఫరెంట్ అండ్ హ్యాండ్సమ్, బట్ హీ లుక్స్ వెరీ లైక్, అంటే మన తెలుగుదనం టచ్ అయిన ఒక అలా ఉన్నాడు. సో హీ లుక్స్ మోర్ హ్యాండ్సమ్ అండ్ హీ వాజ్ వెరీ గ్రౌండెడ్ అండి, చాలా గ్రౌండెడ్. నేను సెట్ లో చూశాను కదా, స్టెప్ ఎంత బాగా చేయాలి, కాన్సన్ట్రేషన్ ఆన్ హిస్ వర్క్, ఎక్కడ డీవియేట్ అవ్వకుండా, ఏమీ స్టెప్ నేర్పించినప్పుడు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ గా, చాలా సటిల్డ్ గా నేర్చుకున్నాడు. ఈవెన్ అనస్వరాజ్, షీ ఈస్ సో క్యూట్, చాలా క్యూట్. అంటే మన సినిమాలో చూసినట్టే తను రియల్ క్యారెక్టర్ కూడా చాలా అలాగే ఉంటది. అండ్ బోత్ ద కపుల్ మేడ్ అవర్ గిరగిర సాంగ్ సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే వాళ్ళు చేశారు, ఇంత అందంగా చేశారు కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది. అఫ్ కోర్స్ నా కొరియోగ్రఫీ ఉన్నా కూడా సమ్ టైమ్స్ కొంతమంది అంత బ్యూటిఫుల్ గా చేయలేకపోవచ్చు, బట్ దే హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్ వెరీ గుడ్. సో దానివల్ల ఇంత పేరు వచ్చింది. అండ్ 100% రోషన్ విల్ బి అ ఫ్యూచర్ షైనింగ్ స్టార్ ఫర్ ష్యూర్. ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఇవే మేము తనతో వర్క్ చేసిన వీడియోస్ కొన్ని పెట్టినా కూడా, మేకింగ్ వీడియోస్ పెట్టినా, నాకు పర్సనల్ గా చాలా మంది అమ్మాయిలు నాకు మెసేజ్ చేసిన, అక్క నెక్స్ట్ టైం చూసావా, నువ్వు నన్ను తీసుకెళ్తావా. నాకు అమ్మాయిల నుంచి ఎన్ని మెసేజెస్ రోషన్ గురించి, అక్క రోషన్ తో వర్క్ చేసావు, ఎలా ఉంటాడు, నిజంగా పిల్లికళ్ళు ఉంటాయా, అంత దగ్గర నుంచి చూసావు అంటే ఆ నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలకి ఒక వచ్చేసింది, స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు ట్రైలర్ లాంచ్ అప్పుడు మమ్మల్ని అందరినీ మీడియా వాళ్ళు పిలిచారు, మేము వచ్చాం, కార్ పెట్టారు, సాంగ్ ఉంది, మీరు వస్తారు అనుకున్నాం, మీరు బిజీ ఉన్నారు, రాలేదు. ఒక టీనేజ్ లో ఒక 13, 14, 15 ఉన్న ఏజ్ లో ఉన్న గర్ల్స్ వచ్చారు. 2-3 అమ్మాయిలతో మాట్లాడుతుంటే, ఎందుకోసం వచ్చావంటే నాకు రోషన్ ఇష్టం, పెళ్లి సందడి నుంచి డైరెక్ట్ గా రోషన్ చూద్దామని వచ్చా అని అమ్మాయి మీడియా ముందు మాట్లాడింది. నేను ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది. ఓపెన్ గా చెప్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు క్రష్ చేయడానికి రోషన్. అసలు మామూలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ రాదు. అండ్ అన్ని క్వాలిటీస్ ఉన్న, మంచి యాక్టింగ్ లెవెల్స్, డాన్సింగ్ స్కిల్స్, బాడీ అంతా ఉన్నా కూడా సమ్ టైమ్స్ మాస్టర్ మానిటర్ దగ్గర ఉన్నప్పుడు హీరోస్ కొంచెం, మేము హీరోస్ కి ఫీమేల్ చెప్పలేము, హీరోయిన్స్ కి చెప్తాం కానీ మేల్స్ కి మేము డైరెక్ట్ గా వెళ్ళి చెప్పాం, మాస్టర్స్ చెప్తారు సమ్ టైమ్స్. కానీ రోషన్ గారు మ్యామ్ ఇది ఇలానా, మ్యామ్ ఇది ఇలా నిల్చోవడం, ఇది ఓకేనా, టేక్ అయిన వెంటనే ఓకేనా, వచ్చిందా మ్యామ్ అని ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం. అదా అంటే లేదు అంటే ఫీమేల్ దగ్గర నేర్చుకోవాలి, మాస్టర్ నేర్పించాలి అనేది ఏం లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ వెళ్ళి నేను నేర్పించిన, ఇలా నిల్చో రోషన్ బాబు, ఇలా నిల్చో, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వన్నా కూడా ఓకే, మళ్ళీ షార్ట్ అయిపోయినాక ఓకేనా అని ఎంత క్యూట్ గా, ఎంత హంబుల్ గా, చాలా రోషన్. శ్రీకాంత్ గారు ఇస్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ పెద్ద హీరో. అసలు ఒక జనరేషన్ లో ఆయన ఊపి పడేశారు. ఇక్కడ ఆయన సినిమాలు ఫ్యామిలీ హీరో. ఆయన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే రోషన్ అది క్రాస్ చేసేస్తాడని. అదే కాదు, చాలా మందిని క్రాస్ షార్ట్ పీరియడ్ లో హిల్ బి వెరీ బిగ్ స్టార్. అండ్ ఛాంపియన్ సినిమా చూస్తున్నంత సేపు కూడా, అపార్ట్ ఫ్రమ్ సాంగ్ పక్కన పెడితే, సినిమా చూస్తున్నంత సేపు హిస్ యాక్టింగ్ వాజ్ సో ప్రామిసింగ్ అండి, సో ప్రామిసింగ్.
ఒక 30-40 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, ఐస్ లోనే చూపిస్తున్నాడు మాస్టర్ ప్రతి ఒక్కటి. హిస్ స్టాండింగ్ పొజిషన్ కానీ, అంటే ఒక మ్యాన్లీగా, అవును వాజ్ సో మ్యాన్లీ. నాకు అది బాగా నచ్చింది. అది గ్రేట్ చాలా. అవును ఎంత హోంవర్క్ చేసి ఉంటాడు. కరెక్ట్. అండ్ జ్యోతి, నిన్న ఈ క్వశ్చన్ అడగాలి. యాజ్ ఎ మదర్ గా అడుగుతా. యాక్చువల్లీ పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రోత్సాహం సక్సెస్ చూసినప్పుడు అనిపిస్తుంటుంది. 100% ప్రమోషన్స్ లో ఊహ గారు కనిపిస్తూ ఆల్ ఓవర్ తిరుగుతూనే ఉన్నారు పాపం. తర్వాత రివ్యూస్ అప్పుడు కూడా మాకు బాగా నచ్చింది రివ్యూస్ అని అడుగుతుంటే బయట వాళ్ళు చెప్పాలి, మాకైతే బాగా. ఆమె కళ్ళల్లో ఆనందం అసలు మామూలుగా లేదు. శ్రీకాంత్ గారు కూడా షేర్ చేసుకోలేకపోయారు, బట్ యాజ్ ఎ మదర్ తను షేర్ చేసుకున్నారు. యాజ్ ఎ మదర్ ఏమైనా చెప్తావా అసలు అంటే మదర్ అలాగే సన్ బాండింగ్? 100% అండి. ఇప్పుడు నేను మా డాన్సింగ్ కెరియర్లో, మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో కొన్ని వందలాది మందికి నేను డాన్స్ నేర్పిస్తాను రెగ్యులర్గా. వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తారు. మా స్టూడెంట్స్ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో పెద్ద పెద్ద ఈవెంట్స్లో స్టేజ్ షోస్ చేస్తారు. కానీ ఎప్పుడన్నా నా కొడుకు వచ్చి ఒక చిన్న స్టెప్ వేసినా నాకు అది చాలా హ్యాపీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే హీఈస్ మై సక్సెస్. మేము ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా, మా ఇద్దరి సక్సెస్, మా ఇద్దరి ఫ్యూచర్ ఎవరంటే మా బాబాయ్. 100% యాజ్ ఏ పేరెంట్గా, స్పెషల్గా మదర్గా నా కొడుకుకి నేను ఎప్పుడు నేర్పించలేదు. చాలామందికి ఇచ్చిన టైం కూడా నేను ఎప్పుడు వాని సినిమా ఫీల్డ్కి కానీ ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు. ఎప్పుడు స్టడీస్ అని. ఇప్పుడన్నా వాడికి వచ్చిరని డాన్స్తో క్యూట్గా చేసినా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే 100% ఒక మదర్గా ఆ ఫీల్ వేరే నెక్స్ట్ లెవెల్ అండి. మేబీ ఫ్యూచర్లో వాడు ఏమవుతాడో ఏంటి పక్కన పెడితే, వాడు ఏది చేసినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నేను ఊహగారిలో చూశాను. 100% మన పిల్లలు ఒక మంచి పొజిషన్కి వెళ్ళి, ఒక మంచి స్టేజ్ పైన ఒక స్టార్స్గా ఎదిగిన, ఒక మంచి ముఖ్యంగా వాళ్ళు ఒక కాంప్లిమెంట్స్ తీసుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది పేరెంట్సే. మదర్స్ ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎందుకంటే నేను ఒక మదర్ని కాబట్టి అక్కడ ఆ ఊహ గారి ఎమోషన్ నాకు అర్థమైంది. ఈవెన్ నేను కూడా మా అబ్బాయి విషయంలో అంతే. వాడు ఏదైనా చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారే. నేను అసలు సపోర్ట్, ఇద్దరం మీ బోత్ ఆర్ బిజీ, ఎప్పుడూ టైం ఇవ్వం. బట్ ఆ కాస్త టైంకే వీడు ఇంత బాగా చేస్తున్నాడే, వాడికి వచ్చి రాంది కొన్ని చేస్తూ ఉంటాడు. దాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. మాస్టర్, శ్రీకాంత్ గారు మాట్లాడేపారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. మన ఛాంపియన్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ డాన్సే మీరు నేర్పించారు తనకి స్టార్టింగ్ డేస్ లో కూడా. ఇట్స్ లైక్ గురు అనొచ్చు మిమ్మల్ని. బట్ ఇంత బ్రేక్ వచ్చింది తన పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా, ఆ పాట మీకు కూడా బ్లెస్ అయింది. యాక్చువల్లీ బ్రేక్ వచ్చింది. సో ఏం చెప్తారు రోషన్ గురించి? రోషన్ గురించి అంటే లైక్ వన్ ఐ హావ్ సీన్ 10 years అనుకుంటా తనకి. అప్పుడు చిన్నప్పుడు చూశాను. అండ్ నాకు అప్పుడు తనకి ఫస్ట్ టైం డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు గురుదక్షిణ ఇచ్చి, నాకు 5,000 రూపీస్ గురుదక్షిణ ఇచ్చి, అంత పద్ధతిగా, అంటే వాళ్ళు ఎంత పెద్ద హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా. ఊహ గారు ఈజ్ నాట్ ఎ స్మాల్ యాక్ట్రెస్, షీఈ్ అ బిగ్ హీరోయిన్. సో అంత ఉన్నా కూడా బాబు విషయంలోని నేను ఒక మాస్టర్గా వెళ్ళినప్పుడు నాకు అన్నీ, అంటే గురుదక్షిణ లాగా అన్నీ చేసి హ్యావ్ స్టార్టెడ్. అండ్ అప్పుడు చూశాను రోషన్ని. నాకు ఇంకా అది గుర్తు, అంటే రోషన్ నా చిన్నప్పుడు అట్లా క్యూట్గా చూసింది. అండ్ నౌ హీ బికేమ్ సో బిగ్ అండ్ సో మెచ్యూర్డ్. అండ్ అదే చెప్పాను కదా, హీ విల్ బి అ ఫ్యూచర్ స్టార్. మనకి లైక్ ఇప్పుడున్న మన స్టార్స్ ఎలా అయితే ఉన్నారో, మన పెద్ద హీరోస్ ఎలా అయితే మనం ఆడుకుంటాం, వాళ్ళలాగా హీ విల్ బి ఒక నెక్స్ట్ లెవెల్ స్టార్ అవుతాడు రోషన్. 100% అది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను తను ఫస్ట్ టైం మళ్ళీ కలిసిన తర్వాత సెట్లోని, మాస్టర్ మీరు నాకు చిన్నప్పుడు డాన్స్ నేర్పించారు కదా, ఆ సందీప్ మాస్టర్ అని అడిగాను అన్నాడు. అవును, ఆ సందీప్ మాస్టర్ నేనంటే, మాస్టర్ నాకు గుర్తుంది మాస్టర్, మీరు నాకు చిన్నప్పుడు డాన్స్ నేర్పించారు కదా, నేను ఐఎమ్ సో ఎక్సైటెడ్ మిమ్మల్ని చూడడానికి అని చెప్పేసి ఫస్ట్ డే అంటే కలిసిన వెంటనే అన్నాడు. అండ్ హీఈస్ సో క్యూట్ అండి, సో క్యూట్ అంతే. సూపర్. అసలు ఆయన చూస్తూనే ఉండిపోతున్నారు చాలా మంది, ఏ జనరేషన్ ఉన్న వాళ్ళైనా ఆ క్రష్ జోన్ లోనే ఉన్నారు. అండ్ థియేటర్ లో దాన్ని చూస్తుంటే అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. హాలీవుడ్ కంపేర్ చేస్తున్నారు, తన లుక్స్ ని కంపారిజన్స్ చేస్తున్నారు. అండ్ నాకు ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే, ఛాంపియన్ ఈజ్ ఓన్లీ ఫర్ రోషన్. ఇంకెవరు చేసినా వర్కౌట్ కాదనిపించింది. ఎందుకంటే విలియమ్స్ ఆ క్యారెక్టర్ కానీ, అండ్ తన లుక్స్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు,
ఛాంపియన్ రోషన్ తప్ప ఇంకెవరు చేసినా ఊహించుకోలేము, చూడలేమని ఫీలింగ్ నాకు. అవును, అందరికి అదే ఫీలింగ్. దట్ వాజ్ రిటన్ ఫర్ ఓన్లీ రోషన్. Hmm. అంతే. సూపర్. అండ్ జ్యోతి, మీరు నేర్పించినప్పుడు ఒకలా ఉంటుంది, బట్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, మా అందరికి బాగా నచ్చుతుంది అంటే కాంప్లిమెంట్స్ రావడం అనేది ఇండస్ట్రీలో ఒక రకంగా బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాలు సినిమాలు చేశారు, యాక్టర్గా మాస్టర్, ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా జ్యోతిని మాత్రం ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు, ఎందుకు మాస్టర్ పెద్ద పెద్ద సినిమాలు చేయట్లేదు, ఎందుకు సినిమాల్లో మంచి పాటలకు మాస్టర్ అవకాశం రావట్లేదు, ఏం జరుగుతోంది అని చాలా సందర్భాల్లో మిమ్మల్ని యాజ్ ఎ వైఫ్గా క్వశ్చన్ అడిగారు. సో ఈ ప్లాట్ఫామ్ గురించి ఎక్స్పోజ్ చేయాలంటే, చెప్పాలంటే మీరేం చెప్తారు యాజ్ ఎ వైఫ్? యాజ్ ఏ వైఫ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్కి సోప్ వేయడం రాదు. ఈజ్ అ స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్. ఓకే, ఒక అవకాశం కోసం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫేక్గా మాట్లాడడం రాదు. కష్టాన్ని నమ్ముకుంటాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన హార్డ్ వర్క్ని ట్రస్ట్ చేస్తూ ముందుకెళ్ళాడు. కొంతమందికి అది టాలెంట్ కాదు అనిపించింది, వాళ్ళు ఆ టాలెంట్ గుర్తించలేదు, కానీ అది నిజమైన టాలెంట్ని పెద్ద పెద్ద వాళ్ళు గుర్తించారు. సో అక్కడ గుర్తించే వరకు తన కెరియర్ని తనే చెక్కుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఈజ్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్. కరెక్ట్. తను నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీఆర్ జస్ట్ నార్మల్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా తన ఫ్యామిలీని ఎంత మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి, తన కెరియర్ ఎలా ఎదగాలి అనే రూట్లోనే ఒక్కొక్క స్టెప్ ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా తనకి తను చెక్కుకుంటూ ముందుకెళ్ళారు. సో అప్పుడు అవకాశాలు రాలేదు అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చేలాగా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి సోపులు వేస్తానో ఏదేస్తానో కాదు. మన టాలెంట్ని మనం వెళ్ళి ఆఫీస్లో చుట్టూ తిరగడం కాదు. మన టాలెంట్ని మనం నమ్ముకుంటే వాళ్ళ నుంచే మనకు కాల్ వస్తుంది అని నాకు డే 1 నుంచి కూడా అదే చెప్పారు. అదే జరిగింది. ఒక ఫోన్లో ఒక సాంగ్ ఒక హిట్ అయిన సాంగ్ ఎప్పుడు కూడా తనకు నచ్చిన విధంగా తన స్టైల్లో కొరియోగ్రఫీ చేసేవారు స్టార్టింగ్ నుండి కూడా. అది కూడా ఏంటి, మా ఫస్ట్ బ్రాంచ్ చాలా చిన్నది, నువ్వు ఆల్రెడీ మీకు తెలుసు. అక్కడ మేము చాలా చిన్న, జస్ట్ ఒక చిన్న రూమ్లో ఒక ఫోన్లో తనకు నచ్చిన కొరియోగ్రఫీ, ఒక సాంగ్ తన వేలో ఒక కొరియోగ్రఫీ చేసి పెడితే దాన్ని జనాలు ఆదరించేవారు. ఎలా జనాలకి నచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందని బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి ముందు జనాల్లో మేము ఆ ఆదర అభిమానాలు జనాల్లో పొందిన తర్వాత అవి అలా అలా వైరల్ అయ్యి దేవుడి బ్లెస్సింగ్స్తో మాకు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కాల్స్ రావడం. సో నాకు చాలా హ్యాపీ ఏంటంటే అవకాశాలు వస్తాయి, వచ్చేలాగా మనమే క్రియేట్ చేసుకోవాలి అన్న తన సంకల్పం, తన పట్టుదల ఈరోజు తను నిలబెట్టింది. అవును, దట్టు మాస్టర్ మీ గురించి ఒక విషయం చెప్పాలి. సంకల్పం పట్టుదల పక్కన పెడితే మీలో పేషెన్స్, ఇన్ని సంవత్సరాల నుంచి అందరికీ నోన్ పర్సన్, వెరీ యాక్సెస్ ఉన్న పర్సన్, టాలెంట్ ఉన్న పర్సన్, బట్ ఆపర్చునిటీ అనేది చాలా డిలేగా వచ్చింది. బట్ మీ డ్యాన్స్ స్టూడియో ద్వారా ఎంతో మందికి, సెలబ్రిటీలకి, సీరియల్ ఆర్టిస్టులకి డాన్సులు నేర్పిస్తూ ఉన్నారు. దట్టు మీలో ఒక బాగా నచ్చే క్వాలిటీ అంటే సోషల్ సర్వీస్ మాస్టర్. కోవిడ్ టైంలో, నాన్నగారు చనిపోయిన టైంలో మీకున్నంతలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నంతలో హెల్ప్ చేస్తారు. ఆ కోవిడ్ టైంలో మనకు మనం దాచుకోవాలి, వర్కులు లేవు, డబ్బులు రావట్లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ప్రాణాలు పణంగా పెట్టి వర్క్ చేయాలి. కానీ ఆ టైంలో డాడీని లాస్ అయినప్పుడు కూడా మీరు మీకున్నంతలో చాలా మందికి సోషల్ సర్వీస్ చేశారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం ముందుగానే వస్తే నాన్నగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళేమో. అంటే ఇంత మాటలు మేము చెప్తున్నాం అంటే మీ జర్నీ మేము చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం యాక్చువల్లీ. సో ఎట్లా అనిపిస్తుంది మాస్టర్ అసలు? 100% డాడీ ఉండుంటే అసలు ఈ సక్సెస్ నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ కోవిడ్ టైంలో అంటే చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మెయిన్ ఇంకా చాలామంది అంటే నాకున్న ఒకే ఒక్క పర్సన్, నేను నమ్మిన, నాకు దేవుడు అనుకునే పర్సన్ చిరంజీవి గారు. సో హీఈస్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. నాకే కాదు ఎంతోమందికి హీఈస్ లైక్ ఎ గాడ్. అంటే చాలామంది అంటారు దేవుడు, భగవంతుడు అని ఎందుకు మాట్లాడుతున్నారు అని. కొంతమంది మనకి ఎట్లా ఉంటాయండి, భగవంతుడు డైరెక్ట్గా రాకపోవచ్చు కానీ భగవంతుడి రూపంలో కొంతమందిని పంపిస్తాడు, వాళ్ళు భగవంతులతో సమానం. సో ఇన్ పర్సన్ హౌ చిరంజీవి గారు అందరికీ మనకి కనిపించేది, లైక్ ఎంతమందికి సోషల్ సర్వీస్ చేస్తారు, ఎంతమందికి ఆ రోజుల్లోనే ఐ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు,
సో ఆయన And COVID time లో కూడా. కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతో మందికి ఆర్టిస్టులకి సహాయం చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా సరుకులు అన్ని పంపించడం కానీ ఇంటింటికి వెళ్ళి ఆ వెహికల్ వెళ్ళి ఆ సరుకులు ఇచ్చేసి వచ్చారు. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని అలాంటి లెజెండరీ పీపుల్ని చూసి సో మనం అట్లీస్ట్ ఒక చీమ ఇసుకంతన్నా ఏదో రాముడికి ఉడత సాయం అన్నట్టు మనం మన మటుకు ఏదో చెయ్యాలని ఒక ఇనిషియేషన్ అంతే. సో దట్ ఈస్ ఆల్ ఇన్స్పైర్డ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు అంతే. సో మీ గాడ్ ఈస్ హియర్, ఎవ్రీబడి గాడ్ ఈస్ హియర్. అలాంటి ఒక పోస్టరు గెస్టరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. యాక్చువల్లీ Yes. అందరికీ ఆ క్లోజ్నెస్ ఉంటుంది, బట్ ఆయన హృదయాన్ని తాకినటువంటి ఆ మూమెంట్ చాలా చాలా బాగుంది మాకు. ఎందుకంటే మీరు మాస్టర్గా తెలిసిన ఆయన అభిమానిగా ఎంతో మందికి తెలుసు. ఆటా సందీప్ అనే పర్సన్ కొంతమంది తెలిస్తే ఊర్లలో ఫోన్లు చూసే వాళ్ళకి ఆయన ఎలా తెలుసు అంటే వీళ్ళిద్దరూ ఆయన అభిమానులు అని. భలే ఉన్నారండి జ్యోతి గారు. ఒకసారి ఇలా ఏంటండి ఇది అది తెలియకుండా వచ్చేసింది వచ్చేసింది కదా? అది. అంటే మనం చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యి పెరుగుతామో వాళ్ళు మనకి కాల్ వచ్చి వాళ్ళ ఇంటికి ఆ రోజు ఇంటికి వెళ్తున్న రోజు మమ్మల్ని మేము ఇలా గిల్లుకున్నాం. నిజమా కదా? నిజమేనా నిజమేనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాతో ఉండే విధానం, అంత గొప్ప పర్సన్ మాతో ఎంత హంబుల్గా ఎంత ప్రేమగా, ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్న భావన లేకుండా ఫీలింగ్ లేకుండా, అమ్మ కాఫీ తాగావా, కాఫీ తాగండి అమ్మా, ఆ సంస్కారం అండి. నిజంగా అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళాము, భోంచేశారా, టిఫిన్ చేశారా, తింటారా టిఫిన్, కాఫీ తాగండి, ఇంకేమన్నా కావాలమ్మా. ఆ రోజు మా లైఫ్లో మేము మర్చిపోలేని రోజు. మేము అంతకు ముందు చిరంజీవి గారు అంటే మాకు ఇంత, పర్సనల్గా కలిసిన తర్వాత అది ఇంకా డబుల్ అయిపోయింది. ఆయన ప్రేమ, ఆయన మనుషుల మీద చూపించే ఆప్యాయత, కేరింగ్, అది చాలా, అది ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అండి. ఏదో మాకు అవకాశం ఇచ్చాడని కాదు, కానీ పర్సనల్గా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి చాలా మందికి హెల్ప్ చేస్తారు చిరంజీవి గారు. అది అందరికీ తెలీదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండస్ట్రీ అని కాదు, చాలా రంగాల్లో ఆయన సాయం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన గురించి తెలియని వాళ్ళు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు. కానీ ఒక్కసారి చిరంజీవి గారి గురించి తెలుసుకుంటే ఆయన అంటే ఏంటో తెలుస్తుంది అంతే. మేము ఆయనకి అభిమానులం అంటే ఆయన డాన్స్ చూసి, యాక్టింగ్ చూసి కన్నా ఆయన స్వభావం, ఆయన ఎంతో మందికి చేసే ఆ హెల్పింగ్ నేచర్, దానికి చాలా మంది ఫ్యాన్స్. ఇంకంతే. భగవంతుడిని, మనుషుల్ని భగవంతుడితో పోలుస్తారా అంటే 10 మందికి సాయం చేసే వాళ్ళని, 10 మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించే వాళ్ళని నిజంగా భగవంతుడితో పోల్చిన తప్పు లేదండి. ఈజ్ మై గాడ్. ఇండస్ట్రీలో చాలా మందికి గాడ్. అండ్ ఫస్ట్ నుంచి కూడా మాస్టర్ని మెగా అభిమాని అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా అభిమాని కంపోజ్ చేయబోతున్నారు, త్వరలో రాబోతున్నారు. నిజంగా ఇట్స్ ఏ ఫ్యాబులస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ అంటారు కదా. భగవంతుడిని తలుచుకోవడం వేరు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు డైరెక్ట్గా చూడడం వేరు. సో ఆ మూమెంట్ నిజంగా మీకు చాలా బాగా కలిగింది. మాస్టర్ అసలు ఏంటి అసలు ఫస్ట్ చిరంజీవి గారిని కలిశారు, ఆ వీడియో చాలా బాగా వైరల్. ఇద్దరు మొత్తం ముగ్గురు బ్లాక్ వేసుకున్నారు, అక్కడ కూర్చుని సరదాగా అసలు న్యాచురల్ గా ఉంది ఆ వీడియో. చాలా పెద్ద స్టోరీ ఉంది. అసలు ఏం జరిగింది అసలు బిహైండ్ స్టోరీ? చాలా పెద్దది, అది చెప్పలేను ఇప్పుడు. ఒక 2 నిమిషాలు కలిసినప్పుడు చెప్పిన మాటలు ఉన్నాయి. లైక్ అంటే ఒక విషయం అండి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చిరంజీవి గారిని కలవక ముందు కలిసిన తర్వాత, అదే అంటారు కదా అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అంటారు కదా. సో ఈ రెండు చెప్తానండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్ టేక్ సమ్ ఐ థింక్ ఇట్ 1.5 minutes ఫినిష్ చేస్తా. చిరంజీవి గారు తెలియక ముందు ఎన్నోసార్లు చిరంజీవి గారి గురించి నేను మాట్లాడాను. అంటే ఆయన్ని బయట చూస్తూ, చాలా అంటే ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన గురించి చదువుతూ, ఆయన గురించి మాటలు వింటూ, ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. నాట్ ఓన్లీ డాన్స్ అండ్ సార్ యాక్టింగ్ కాదు, హిజ్ హ్యుమానిటీ అవ్వచ్చు, వ్యక్తిత్వం అవ్వచ్చు, స్వభావం అవ్వచ్చు, పర్సనాలిటీ ఆఫ్ ఏ చిరంజీవి గారు దగ్గర నుంచి ఇప్పుడు మనం కూర్చున్న దానికన్నా దగ్గర నుంచి, అంటే ఇంచుమించుగా పక్కన కూర్చుని మాట్లాడాను సార్తోని. హ్యావ్ సీన్ హిమ్ అండి క్లియర్గా. అంటే ఎవరో మన కార్తికేయ ఒక దగ్గర స్టేజ్ మీద చెప్పాడు,
చిరంజీవి గారిని ముట్టుకుంటే నిజంగా చిరంజీవి గారు ఇలాగే ఉంటారా, మనిషి శరీరం లాగే ఉంటుందా అని అన్నారు కదా. ఎందుకు అంత ఎగ్జైట్ అవుతారంటే అండి, ఆయన అంత స్టేచర్ ఉండి కూడా హీ బిహేవ్స్ వెరీ నార్మల్. అది చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట చెప్తుండే కూడా చాలా మంది అలా అలా కావాలనో లేకపోతే అలా అనుకోవచ్చు. నేను పర్సనల్గా హ్యావ్ సీన్ హిమ్, లెక్క పెట్టుకున్నా, కౌంట్ చేసుకున్నాను ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు ఐ హ్యావ్ స్పెంట్, అంటే షూటింగ్ టైం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హ్యావ్ స్పెంట్ 49 hours. లెక్క పెట్టారా? ఎన్ని గంటలు స్పెండ్ చేశారు? ఎన్ని గంటలు నేను ఆయన్ని కలిశాను, ఆయనతో ఉన్నాను, ఆయన ప్రెజెన్స్ ముందు నేను ఉన్నాను అనేది నేను లెక్క పెట్టుకున్నా. 49 గంటలు. 49 గంటలు అంటే 10 గంటలు ఎలా లెక్క పెట్టుకున్నాను. సో ఐ హావ్ సీన్ హిమ్ అంత దగ్గర నుంచి. అండ్ ముందు కలిసిన 4 గంటలు, ఆ ముందు కలిసిన 3 గంటలు, ఇట్లా అన్ని గంటలు కలుపుకొని ఐ హావ్ సీన్ హిమ్ చాలా క్లోజ్ గా. నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ లేరు కానీ నించుని ఆయన కాళ్ళకి దండం పెడుతున్నా అన్నట్టు ఐ విల్ ఫీల్. అంటే దిస్ ఈస్ వాట్ ఐ హావ్ మై గ్రాటిట్యూడ్ ఈస్. చిరంజీవి గారు ఇక్కడ ఎక్కడ లేకపోయినా కూడా చిరంజీవి గారు అన్న పదం మనం మాట్లాడితే ఐ థింక్ ఇప్పుడు కూడా నా ఆయన కాళ్ళు ఇలా ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ చిరంజీవి గారు. అది ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుంది. హీ వాజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్ అండి. హీ వాజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. మనం కలిసాము అని అంటే ఆయన కలవనిచ్చారు అంటే దట్ ఈస్ వాట్ హిస్ నేచర్ ఈస్. ఏంటి ఆయన గురించి చెప్తే 1 నిమిషం 2 నిమిషాలు మన జీవితకాలం సరిపోదండి, అంతే. ఎంతో మందికి హెల్ప్ చేశారు, ఎంతో మందికి. చిరంజీవి గారి గురించి బయటికి చెప్పాలి ఎందుకంటే కలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. ఇది ఏదో చెప్పడం కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిమాండ్. నేను మాట్లాడేది చిరంజీవి గారి గురించి మాట్లాడాలి, బికాస్ సచ్ ఎ లెజెండరీ పర్సన్ హీ వాజ్. అలాంటి పర్సన్ గురించి లోపల దాచేసుకుంటే ఆయన గొప్పతనం బయటికి, ఇంకా ఆయన వాట్ హీ వాజ్ పర్సనలీ అనేది దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెప్పాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. 49 గంటలు కలిశానంటే నా దగ్గర ఎన్ని విషయాలు ఉండేది ఆలోచించండి. బట్ సినిమా రిలీజ్కి ముందర, సినిమా టైంలో ఫర్ ష్యూర్ ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క ఆణిముత్యం, ప్రతి ఒక్క మాట కూడా ఒక ఆణిముత్యం లాంటిది. ప్రతి ఒక్కటి నేను బయటికి చెప్తాను. ఆయన స్వభావం ఎలా ఉండదో, ఆయన ఎలాంటి మనిషో, ఎంత గొప్ప వ్యక్తో. అందుకనే అన్న, అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అని అంటారు కదా. నేను అరుణాచలం వెళ్ళక ముందు మీరన్న సందీప్, నేను శివమాల వేసుకుని అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకుని గిరికొండ ఎక్కి వచ్చి దండం పెట్టుకుని వచ్చి ఇక్కడ మాల ఫినిష్ చేసుకున్న తర్వాత ఐ గాట్ ఆల్ దీస్ కాల్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ శివ. సో తర్వాత ఇప్పుడు సినిమా కెరియర్లో చిరంజీవి గారికి చేయక ముందర, చిరంజీవి గారికి చేసిన తర్వాత, సో ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈస్ వాట్ చిరంజీవి గారు ఈస్. మీరు చెప్తుంటే ఆరా మొత్తం తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాసేపట్లో చూడబోతున్నా అన్నప్పుడు ఒక వైబ్ వస్తుంది కదా. లేదండి, హీ వాజ్ లైక్ దట్. సార్ అంటే చిరంజీవి గారు అని ఎందుకు చాలా మంది ఆ మాట అటాచ్ చేస్తారంటే అదంతే. ఆయన అభిమానులందరినీ ఆయన ఇక్కడ పెట్టుకుంటానండి. ఎంత ప్రేమిస్తాడంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఒక లెజెండరీ పర్సన్. ఆయన తలుచుకుంటే మేమెంత, సందీప్ జ్యోతి ఎంత, కరెక్ట్. ఆయన తలుచుకుంటే హాలీవుడ్, బాలీవుడ్. కానీ ఆయన ఒక మనిషి కష్టాన్ని గుర్తిస్తారు. ఒక చిన్న సెల్ రీల్లో వీళ్ళ కష్టం, ఈ భార్య భర్తల కష్టం, ఈ అబ్బాయి తను నా ఇమిటేటర్ కాదు, తను డూప్ కాదు, ఈ అబ్బాయి నా స్టైల్ని చాలా కొత్తగా కొరియోగ్రఫీ చేస్తున్నాడు అని వీడియోస్ చూస్తూ పిలిచి, నువ్వు చాలా బాగా చేస్తావు అబ్బాయి, చాలా క్యాజువల్గా. ఆ రోజు మేము, అంటే ఇది మాటల్లో చెప్పలేము కూడా, ఇండస్ట్రీలో కళనే నమ్ముకొని, మా కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్న టైంలో చాలామంది చిన్న వ్యక్తులు చాలా డిస్కరేజ్ చేశారు. అలా ఉన్న టైంలో ఇంకా ఏంటి ఇండస్ట్రీ అంతా ఇలా ఉంది అంటే, అంతా కాదు, ఇండస్ట్రీ గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. బట్ మాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్తో ఇంత కష్టపడతాం, పొద్దున్న లేస్తే ఎంత హానెస్ట్గా ఉంటాం, ఎంత చక్కగా వీడియోస్ చేస్తాం, నీ కొరియోగ్రఫీలో జనాలు అంత ఆదరిస్తారు, నీ కొరియోగ్రఫీని జనాలు ఇంత ఆదరిస్తారు, ఇంత అభిమానులు ఉన్నారు.
ఒక్క ఛాన్స్ కూడా ఎవరు ట్రస్ట్ చేయట్లేదు అనే టైంలో ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఇంకా లైఫ్ ఇంకా గ్రోత్ ఏది అనే టైంలో నిజంగా అండి మా లైఫ్కి ఒక ఊపిరి పోసిన ఒక గొప్ప భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. కేవలం ఒక డాన్స్ రీల్లో ఆయన తలుచుకుంటే నథింగ్, ఒక డాన్స్ రీల్లో ఒక కళాకారుడి కళ, అతని కష్టం, అతని చెమట వెనకాల ఉన్న ఆ కష్టం చూసి ఒక కష్టజీవిగా ఆయన పిలిచి ఒక మనిషిని లిఫ్ట్ చేయాలి, ఒక పిల్లోడు కష్టపడుతున్నాడు ఇండస్ట్రీలో, ఆ అబ్బాయి కష్టాన్ని గుర్తించాలి, ఆ అబ్బాయికి ఒక లైఫ్ ఇవ్వాలన్న థాట్ని చూసారా, దాట్ ఈస్ కాల్డ్ చిరంజీవి గారు. ఒక కష్టపడే వ్యక్తి యొక్క కష్టం ఏంటో ఒక కష్టజీవిగా, సెల్ఫ్ మేడ్ పర్సన్గా, అలాంటి ఒక లెజెండరీ పర్సన్కి తెలుసు. ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చిన వ్యక్తి కాబట్టి. మాలాంటి ఎంతో మంది కళాకారుల కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది, మేము బయటికి మాట్లాడుతున్నాం కానీ ఆయన సాయం పొంది ఎదిగిన వాళ్ళు ఎంతో మంది. వాళ్ళందరూ కూడా ఒకరోజు చిరంజీవి గారి గురించి బయటికి రావాలి, ఆయన దగ్గర సాయం పొందిన వాళ్ళందరూ గొంతు తెరిచి మాట్లాడాలనేది మా విష్. మేము మాటల్లో చెప్పలేం. మాకిచ్చిన ధైర్యం అండి, మాకిచ్చిన ధైర్యం. మేము కష్టాన్ని నమ్ముకొని, డాన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మేము చేసిన ప్రతి వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది. స్పెషల్లీ సందీప్ ఒక డాన్స్ రీల్ పెట్టుకొని, సెల్ పెట్టుకొని తనకి తను షైన్ చేసుకుంటూ, ఆ ఒక్క 4 గోడల మధ్య తనకి తను ప్రాక్టీస్ చేసుకుంటూ, కొత్త కొత్త స్టెప్స్ ఎవరో చేసినవి కాకుండా ఈ సాంగ్కి నా వర్షన్ ఇలా ఉంటుంది, ఈ సాంగ్ ఒక పెద్ద మాస్టర్ చేశారు, నేనైతే ఇలా కొరియోగ్రఫీ చేస్తా అని తనకి తను కొరియోగ్రఫీ చేసుకుంటూ డాన్స్ రీల్స్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్న మాకు మా టాలెంట్ని చిన్నవాళ్ళు ఎవరు గుర్తించలేరు. చిన్న టీవీ ఇండస్ట్రీ వాళ్ళు డాన్సే కాదన్నారు, అసలు ఇవి డాన్స్ కాదు, ఇది టాలెంటే కాదు అన్నారు. కానీ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు గుర్తించారు. వీఆర్ సో హ్యాపీ. ఇంకా చాలా ఉన్నాయి, లైఫ్లో జరిగిన మిరాకిల్స్ ఉన్నాయి, మా లైఫ్లో జరిగిన ఎన్నో పెయిన్ఫుల్ డేస్ కూడా ఉన్నాయి. బట్ అది ఇంటర్వ్యూ కూడా సరిపోదు. చాలామంది జనాలకు కూడా తెలుసు మేము ఎలా వచ్చామో, ఎలా గ్రో అయ్యామో మా ఆడియన్స్కి, మా అభిమానులకి అందరికీ తెలుసు. ఎంత స్టార్టింగ్ కెరియర్ నుంచి డాన్స్నే నమ్ముకుంటూ ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తూ, ఎక్కడ కూడా మా నుంచి జనాలు గుడ్ తీసుకోవాలి, జనాలు మా డాన్స్లో మా కళని చూసి ఇంప్రెస్ అవ్వాలి. ఎప్పుడు కూడా వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం ఎప్పుడు కూడా మేము ఆశపడలేదు. మా డాన్స్ 10 మంది నేర్చుకోవాలి, మా కళని 10 మంది గుర్తించాలి. 90% నా ప్రొఫైల్ కూడా అలాగే ఉంటుంది, అలాగే నీట్గా బిల్డ్ సమ్మన్ లైక్ చేసుకుంటాం. ఇప్పుడు నా ప్రొఫైల్ ఎందుకు ఓపెన్ చేస్తారు? ఓకే, ఓపెన్ చేసినా ఒక యూజ్ ఉండాలి కదా. నాకు వచ్చిన కళ 10 మందికి నేర్పిస్తే తప్పేంటి అని చెప్పి నేను ట్యూటోరియల్స్ కానీ, నాకు చిన్న చిన్న స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేసి అది లేడీస్కి, గర్ల్స్కి కానీ, మెన్, చిన్నపిల్లలకి అందరికీ ఈజీగా నేర్చుకునేలాగా స్టెప్స్ పెడతా. సో అది అందరికి యూజ్ అవుద్ది కదా. నా అది వల్ల ఎంతో మంది పొద్దున్న లేస్తే మాకు తెలియకుండా మేము ఒక ఫ్యామిలీ ఏర్పరచుకున్నాం, ఒక కుటుంబ. ఇప్పుడు ఇండియాలోనే కాదు, వేరే కంట్రీస్, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మా సాంగ్ రాగానే అరే మన సందీప్ మాస్టర్ది, మన జ్యోతి సందీప్ది ఒక సాంగ్ వచ్చారన్నట్టుగా ఎంతమంది మాకు ఒక ఫ్యామిలీ ఏర్పరచుకున్నాం మేము. దట్ ఈస్ కాల్డ్, అదే అంటారు, మేము ఎప్పుడూ హ్యాపీగా, మాకు మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, మేము పెద్ద పెద్ద బంగ్లాలు కొనకపోవచ్చు, పెద్ద పెద్ద అంటే ఆస్తులు సంపాదించకపోవచ్చు, కంపేర్ విత్ ఇప్పటికీ మేము కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతాం. మేమంతా హైఫైగా ఏం లేము, కష్టపడతాము. ఇప్పటికీ మాకు ఫైనాన్షియల్గా మేము కష్టపడతాం. మేము అదే అనుకుంటాం, మేము డబ్బులు సంపాదించకపోవచ్చు, ఎక్కువ లగ్జరీలు సంపాదించకపోవచ్చు, కానీ మాకంటూ గర్వంగా చెప్తున్నాము, మా మంచి కోరుకునే 4 మంచి మనుషుల్ని మేము మా చుట్టూ సంపాదించుకున్నాం. దట్ ఈస్ ద రియల్ వెల్త్ అండి. ఈ రోజుల్లో నిజమైన ఆస్తి అంటే ఏంటంటే, మాకంటూ చూడండి, మీరు తెలియకుండానే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. మీ కళ్ళల్లో మా సక్సెస్ మీ కళ్ళల్లో కనిపిస్తుంది. మీలాంటి ఎంతో మంది అభిమానుల ప్రేమ మేము పొందాము. మేమిద్దరం రియల్ విన్నర్స్. దట్ ఈస్ ద రియల్ వెల్త్ అనుకుంటాం మేము. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ పెట్టిన ప్రతి కామెంట్ కూడా ఎంత ప్రేమగా పెడతారంటే, వాళ్ళకి మా కష్టం తెలుసు. వాళ్ళందరి కామెంట్స్ చూసినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అదొక ఎమోషనల్ మూమెంట్. మా గ్రోత్ని చూసి మేము ఎదగాలి అని మాకన్నా ఎక్కువగా వాళ్ళు కోరుకుంటున్నారు. అది మాకు చాలా హ్యాపీ మూమెంట్.
మాస్టర్ నిజంగా మీ అసలైన ఆస్తి జ్యోతి మాస్టర్. ఒప్పుకున్నా. ఇది ఒప్పుకోవాలి మాస్టర్ అసలు actually. ఒప్పుకున్నా. తప్పకుండా. And ఎందుకు? మీరు కూడా తన 100%. ఆస్తే, ఎందుకంటే మీరు డాన్సర్, తనకు ఆల్రెడీ మ్యారీడ్, కిడ్ వచ్చేసింది, ఇంట్లో ఉండు అని మీరు చెప్పొచ్చు. లేదు, అవును. తను మీతో పాటే. అసలు చాలా మందిని పేర్స్ చూస్తాం, ఒకళ్ళు చూస్తే ఇంకొకరు గుర్తొస్తారు, కొంతమంది పేర్స్ ఇండస్ట్రీలో. మీరుంటే ఖచ్చితంగా జ్యోతి గుర్తొస్తుంది. అవును. అలా మీ హ్యుమానిటీ కూడా తనని వైఫ్ ఇంట్లోనే పెట్టేయకుండా బయటికి తీసుకొస్తూ అవును. మీరు ఆపర్చునిటీ తనకి ఇచ్చారు. తన బాధంతా టాలెంట్ ఉంది, ఎందుకు రాట్ల సక్సెస్, ఎందుకు రాట్ల సక్సెస్ అన్న బాధలో ఇంత ఎలాబరేట్ చెప్పింది. కాబట్టి తనే మీ ఆస్తి, ఒప్పేసుకోండి. అందుకే రోజు పొద్దున్న లెగ్గానే ఇదివరకు ఎప్పుడు అడిగేది, నాన్న మనకంటే ఒక సాంగ్ ఉండాలని అడిగేది. ఇందాక చెప్తుంది కదా, ఇప్పుడు పొద్దున్న లేస్తే సెల్ ఓపెన్ చేయగానే గిరగిర గిరగిర గింగిరా గిరగిర, ఇంతమంది అమ్మా అంటుంది, అడిగేవుగా తీసుకో అన్న. ఎవ్రీడే నేను అడిగేదాన్ని, ఎవ్రీడే నాకు ఉండేది, వీళ్ళ సాంగ్స్ చేస్తే మిలియన్స్ వస్తున్నాయి కాదు, నీ సాంగ్ ఉండాలి, నువ్వు ఇంకా ఇంకా చాలా, నీ టాలెంట్ ఇది కాదు, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్, నీ టాలెంట్ కి ఒక్క సాంగ్ పడాలి, నువ్వంటే ఏంటో తెలియాలి. సో గిరగిరా అనేది ఒక్క లెవెల్ ఆఫ్ డాన్స్, కానీ సందీప్ రియల్ టాలెంట్ తెలిసేది మాత్రం సంక్రాంతి తర్వాతే. సంక్రాంతి తర్వాత ఇప్పటికే వైరల్ అయిపోతున్నాయి. అసలు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక స్పెషల్ సాంగ్ వస్తుందంట కదా, నేను చేసిన చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సాంగ్, ఇంట్రడక్షన్ స్టార్టింగ్ సాంగ్. అయ్యా బాబాయ్, నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, మీరు నాకు ముందే చెప్పారు. సో మనం సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడదాం, జనవరి తర్వాత మాట్లాడదాం అన్నారు. సో నేను దానికే అయిపోతాను. ఎగ్జాక్ట్లీ. కానీ యాజ్ ఏ సెట్ లో మాత్రం, యాజ్ ఏ ఆడియన్ గా, అభిమానిగా, ఆయన డాన్స్ చేసిన తర్వాత, ఒక్క స్టెప్ చేసిన తర్వాత మాత్రం నా కంట్లో తెలియకుండానే కంటిన్యూ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలీదు. అంటే ఇప్పటి వరకు ఆయన స్క్రీన్లో నేను ఒక ఫ్యాన్గా చూశాను, బట్ లైవ్గా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ఇందుకు కదా జనాలు పిచ్చెక్కిపోయేది. ఇలా 70s అనేది జస్ట్ నెంబర్. 70s లో ఆయన గ్రేస్, ఆయన స్టైల్ ఎక్కడ కూడా, ఇంకా నేను చాలా ఫీలింగ్ అసలు ఏమి చెప్పండి ఇప్పుడు, అసలు అన్ని చెప్పేస్తారు. నేను ఒక విషయం చెప్తా, మీరేమన్నారు, నన్ను మెగా అభిమాని అన్నారు. ఆవిడ కూడా ఇప్పుడు అనిల్ రావిపూడి అన్న ఏమన్నారు, చెప్పండి, ఒక మెగా అభిమాని కంపోజ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లుంటుంది. ఒక మెగాస్టార్ ఫ్యాన్ గా, ఒక కొరియోగ్రాఫర్ గా, నా ఇన్ని సంవత్సరాల కష్టం, ఇన్ని సంవత్సరాల డ్రీమ్ ని గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన మా మెగాస్టార్ కోసం నా కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. ప్రాణం ఏం రాసుకుంటారో రాసుకోండి. ప్రాణం పెట్టేశాం. ఖచ్చితంగా సంక్రాంతికి థియేటర్ లో హిట్, మరియు హిట్ కొడుతున్నాం అంతే. జెన్జీ అంతా ఇలా ఊగుద్దాం. 90s కాదు, జెన్జీకి ఇచ్చారా? జెన్జీ అంతా ఇలా ఊగాలి, ఊగుతుంది అట్లా. సో అయితే ఈగర్ గా వెయిట్ చేస్తారు. అయితే మీరు ఇంత ఒక చిన్న చిరు లీక్స్ లాగా సందీప్ లీక్స్ ఇచ్చారు యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది, అండ్ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్ గా 2 క్వశ్చన్స్ అడుగుతాను మాస్టర్. ఈ మెగా అభిమాని ఆ మెగా స్టార్ ని కలిసినప్పుడు దట్ మూమెంట్, ఆ నిమిషం, ఆ క్షణం ఏమనిపించింది? ఇంటికి వెళ్ళక మీరు పడుకున్నారా లేదా? ముందు రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బిఫోర్, అంటే మెగాస్టార్ ని కలవకు జస్ట్ ఒక నైట్ ముందర నాకు రాజా రవీంద్ర అన్న ఫోన్ చేశారు. హీ వాజ్ ద పర్సన్ హూ కాల్డ్ మీ. ఫస్ట్ అన్న యాజ్ పర్ కెమెరా పరంగా ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అలాట్. అన్న చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక మనిషి ఒక పెద్ద వ్యక్తిని కలిసేటప్పుడు ఆ ముందు ఉండే చిన్న లీడ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఏదో అంటారు కదా, ఏదైనా మనం వెళ్ళి శివుడిని కలిసే ముందర నంది చెవులోని చెప్పి వెళ్ళాలి అని, అట్లా నాకు ఒక సహాయం చేశారు అన్న, రాజా రవీంద్ర గారు అన్న. సో అన్న ఫోన్ చేసి చెప్పకండి షాక్ అయిపోయా. అదే పొద్దున్నే 10 o'clock కల్లా అనగానే, అన్న నిజానన్న ఏంటన్నా అంటే, నేను అప్పుడే వినాయక చవితి గణేష్ నిమజ్జనం చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. నిమజ్జనం అయ్యి ఫినిష్ అవుతుంది అప్పుడే. ఈ కాల్డ్ మీ. అండ్ చిరంజీవి గారిని కలిసిన ఫస్ట్ మూమెంట్, చిరంజీవి గారు నేను ఇలా రాగానే, అంటే మనం గుర్తుండిపోతాయి కదా కొన్ని విషయాలు, ఇలా డైరెక్ట్గా సార్ని ఇలా చూడగానే నాకు
ఈ 2 చెవులు పనిచేయలేదు ఫస్ట్. గుయ్యి అని సౌండ్ వచ్చింది ఫస్ట్. నైట్ కాల్ వచ్చింది, నైట్ Night నిద్రపోలేదు. మేము ఇద్దరం కాల్ వచ్చింది, నైట్ అల్లా నిద్రపోలేదు. నిద్రపోలే. కాల్ చేశారు, కానీ ఎందుకు కాల్ చేశారు? చూసిన వెంటనే మాత్రం ఫస్ట్ మ్యూట్ అయిందండి, Mute తెలియకుండా. అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్, నేను చెప్తున్నది. మ్యూట్ అయ్యాను అండ్ నాకేం కనబడలేదు. ఫస్ట్ ఆయన కాళ్ళు కనబడ్డాయి అంతే. నేను ఆయన ఫీట్ని టచ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వాట్, అంటే చిరంజీవి గారు ఆయన అంటే నాకు అలా అనిపించింది. ఐ టచ్ హిస్ ఫీట్ అండ్ ద మూమెంట్ ఆయన నన్ను చూడగానే నాకు మా ఇద్దరికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్ ఇప్పుడు చెప్పను, అది కూడా అప్పుడు చెప్తా. అప్పుడు చెప్తా. ఇది చూపించకుండా కనిపించకుండా ఉంది నాకు. అండ్ నేను ఇక్కడ లేను అంతే. ఆయన కలిసిన మూమెంట్ నా ఎంటైర్ లైఫ్లో, నా టిల్ మై లాస్ట్ బ్రీత్, దట్ వాజ్ ద బెస్ట్ అండ్ ఫ్యాంటాస్టిక్ మూమెంట్. ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి కదండి, డ్రీమ్ కొంతమంది అచీవ్మెంట్. అదే కొన్ని ఇన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలి, ఇన్ని ప్లేస్కి వెళ్ళాలి, ఫేవరెట్ ప్లేసెస్ అని. అలాగా సందీప్ లైఫ్లో ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే మేము ఇండస్ట్రీలోనే ఉన్నాం, మేము చాలా ఈవెంట్స్లో పెద్ద పెద్ద వాళ్ళని చూసాం. మెగాస్టార్ గారిని కూడా ఎన్నోసార్లు దగ్గరుండి పక్క నుండి కూడా మేము చేసాం. అక్కడ ఒక సెల్ఫీ తీసుకోవడం మా టార్గెట్ కాదు. సందీప్ గారు కూడా ఎన్నోసార్లు చాలా క్లోజ్గా మెగాస్టార్ గారు ఉన్న ఈవెంట్లో మేము వర్క్ చేసాము. మీకు కూడా తెలుసు, ఇండస్ట్రీలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతో మేము కలిసి వర్క్ చేస్తాం. సెల్ఫీ తీసుకోవడం మా టార్గెట్ కాదు. సెల్ఫీ తీసుకుంటే అక్కడితో ఆగిపోతుంది. సందీప్ టార్గెట్ సెల్ఫీ కాదు, ఫోటో కాదు. సందీప్ టార్గెట్ మెగాస్టార్ గారికి, మా మెగాస్టార్ గారితో వర్క్ చేయాలి అనేది తన డ్రీమ్. చాలా ఇంకా లైఫ్లో ఇంతకు మించి సంతోషం ఇంకేం లేదు. ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ తన లైఫ్లో. అది ఫుల్ఫిల్ అయిపోయింది మాకు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అసలు ఆ జాయింట్ వెల్త్, మీ స్టెప్పులు ఆయన వేస్తే ఎలా ఉంటుంది థియేటర్లో సిల్వర్ స్క్రీన్ లో చూస్తే. నాకు ఎక్కడ మీరు అన్న మాట చెప్తున్నా, చిన్న ఇంకొక విషయం. సర్ప్రైజ్ కూడా ఉంది, పెద్ద కాదు సర్ప్రైజ్ కూడా ఉంది. నేను మీరు ఇప్పుడు Surprise అన్నారు కదా, చెప్పేయమంటారు? చెప్పరు. చెప్పండి. చెప్పరంట. బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ సర్ప్రైజా? నాకు ఈమె ఎక్కడ లీక్ చేస్తుందని భయం ఉంది. మీరేమో ఇలా అంటున్నారు, ఏమో ఇలా దూకుతుంది. లేదు లేదు, మీరు అప్పుడు అన్నారు కదా జాన్ 12 ఎలా ఉంటుంది, మీ స్టెప్పులు మెగాస్టార్ గారు వేస్తే ఎలా ఉంటుందని అన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పడం వేరు, లేకపోతే ఇంకెవరో చెప్పడం వేరు. నేను అడుగుతున్నానండి, ఒక జర్నలిస్ట్ మాట్లాడారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. కరెక్ట్. ఎందుకంటే ఎవరినైనా ఒప్పించవచ్చు, కానీ అంత తొందరగా జర్నలిస్ట్ని అయితే ఒప్పించలేం. అవును. అందుకనే అనిల్ అన్న ఆయనకి చెప్పారు మీరే సాక్ష్యం అని. అవును. అండ్ రెండోది అనిల్ అన్న అంటే అనిల్ రావుపూడి అన్న ఈజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఎంత సక్సెస్ అంటే ఒక్క సినిమా ఫ్లాప్ లేకుండా, టచ్ వుడ్ ఎప్పటికీ కాకూడదు ఆయనకి, ఒక్క సినిమా ఫ్లాప్ కాకుండా స్టిల్ హీ వాజ్ నంబర్ 1 డైరెక్టర్లో ఉన్నారు ఆయన. అంటే అలాంటి పర్సన్ ఒక సభాముఖంగా ఈ సాంగ్ సినిమాలో ఒక మచ్చుతునక అవుతుంది, ఒక మెగా ఫ్యాన్స్కి ట్రీట్ అవుతుంది అని ఆయన చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఇంకా నేనేం చెప్తాను, ఒక మెగా అభిమానిగా అనిల్ అన్న చెప్పారు, ఒక మెగా అభిమానిగా నేను చెప్పా. మెగా అభిమానులందరూ రేపు చూస్తారు. సో అగైన్ ఏం కావాలో కడుపు నిండా ఫుల్ మీల్స్, ఫెస్టివల్ వైబ్స్ చక్కగా ఇక్కడ దాకా. మెగా అభిమానులకి పండగే పండగ. మెగా అభిమానులకి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆయన లుక్స్ బయటకు వచ్చిన దగ్గర నుంచి, ఆయన స్వాగ్, ఆయన అప్పటి వింటేజ్ గారు చిరంజీవి గారు, అంటే వింటేజ్ గారు వెంకటేష్ గారు తెలుసు, బట్ వింటేజ్ చిరంజీవి గారిని చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అయింది. బట్ మాస్టర్ కంపోజ్ చేసిన పాట ఎప్పుడు వస్తుంది అని మేము కూడా అంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అంటారు కదా. ఇంకా మనం ఎట్లాగో నెక్స్ట్ సినిమా తర్వాత కలుసుకుంటాం కాబట్టి తప్పకుండా మంచి సక్సెస్ తో. బేసిక్ గా మా మెగాస్టార్ గారి సాంగ్ షూట్ అయినప్పుడు, మా మెగాస్టార్ గారి సాంగ్ షూట్ అది కాదురా, అది లైన్ బాగుంది. మా మెగాస్టార్ అంటే ఇట్స్ కొరియోగ్రఫీ వర్డ్స్ రావి, అది నేను చెప్తున్నా. మన తెలుగు రాష్ట్రాల, మన తెలుగు అభిమానుల, మన మెగాస్టార్ గారి
సాంగ్ అవుతున్నప్పుడు సెట్ లో ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఏంటంటే మేము ఆల్రెడీ గిరగిర హిట్ కొట్టి అక్కడికి వెళ్ళాం. ఏ సూపర్ అయితే. సో ఎందుకంటే ఈ షూట్ అయిన తర్వాత టాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెట్ లోకి వెళ్ళగానే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అనిల్ రావిపూడి గారు. వెంటనే సందీప్ కంగ్రాట్స్, మంచి టాక్ వచ్చిందయ్యా. ఒక పాజిటివ్ గా మాకు ఒక మంచి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మేము సెట్ లో ఆ రోజు ఫస్ట్ డే, ఆ రోజు మేము ఎర్లీ మార్నింగ్ లేసి దేవుడికి దండం పెట్టుకొని చాలా హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి వెళ్తూ నా డే ఈరోజు వచ్చింది అని హ్యాపీగా వెళ్తున్న టైంలో సెట్లోకి వెళ్ళగానే అనిల్ రావిపూడి గారు ఒక మంచి పాజిటివ్గా ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. సందీప్ నువ్వు హిట్ కొట్టి ఇక్కడికి వచ్చావయ్యా, ఆల్రెడీ బయట మొత్తం గిరగిర ట్రెండ్ అవుతుంది, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో అనిల్ అన్న చెప్పడం చాలా హ్యాపీ. ఇట్స్ వెరీ పాజిటివ్ పర్సన్, చాలా పాజిటివ్ పర్సన్, వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ చాలా ఫ్యామిలీ పర్సన్. అంటే ఆయన చూడగానే ఎనర్జీ వచ్చేస్తుంది. సాంగ్ లో కూడా ఆయన వైపు తిప్పేసుకుంటారు ఎక్కడున్నా ఎవరినైనా కూడా. అన్నయ్య సూపర్ అసలు. సాంగ్ లో కూడా చాలా చిన్న పాయింట్స్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఓకే ఓకే, చిన్న పాయింట్స్ కానీ ప్రతిదీ కూడా కమింగ్ సూన్. అసలు జ్యోతి వైపే చూస్తున్నారు మాస్టర్స్. కమింగ్ మాస్టర్ సూన్. నేను ఎక్కడ డివేట్ చేయట్లే, లేదు ఫ్లో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అది ఆగదండి, ఎక్సైట్మెంట్ చెప్పాను కదా, అది ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఆ మెమరీస్ అన్ని కూడా నేను సంక్రాంతి వరకు ఆగాలంటే సంక్రాంతి వరకు చెప్పారు. తర్వాత మనం ఒక మంచి ఇంటరాక్షన్ చేద్దాం విత్ ఫెస్టివల్ వైబ్స్ తో. అండ్ ఆ పాట గురించి ఇక నెక్స్ట్ సంక్రాంతి వరకు మాట్లాడుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మంచి గిరగిర వైబ్ లో వచ్చాము, గిరగిర వైబ్ లో ఫుల్ హ్యాపీ. ఇప్పుడు వస్తుంటే కూడా దారిలో ఇద్దరు పిల్లలు రీల్స్ చేస్తున్నారు రోడ్ మీద, చెట్టు కింద నిల్చొని గిరగిర థియేటర్ లో చేస్తున్నారు. అది గ్రేట్, అది గ్రేట్. ఇప్పుడు అది ట్రెండ్ కదా మాస్టర్, నచ్చంగానే వెంటనే థియేటర్ లో పాట పెట్టి సాంగ్లు చేస్తున్నారు. థియేటర్ లో చేయడం ఒక ఎత్తు, థియేటర్ లో లంగావోని వేసుకుని చేయడం ఇంకో ఎత్తు. మీరు సో హ్యాపీ. మొత్తానికి వేషధారణ మళ్ళీ మాకు గుర్తు చేశారు. యాక్చువల్లీ మన వేషధారణ తెలుగు అమ్మాయిల వేషధారణ మళ్ళీ ఉన్నారు. అమ్మాయిలు అందరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ మధ్య కాలంలో ఈ సాంగ్ రీల్ కోసం అని వాళ్ళు లంగవోని వేసుకొని చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారు. మన తెలుగింటి ఆడపడుచులు అందరూ చాలా చక్కగా ఉన్నారు. ఓకే డన్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. మొత్తానికి ఇంటర్వ్యూ ఎండ్ చేసాం కాబట్టి లాస్ట్ లో రెస్పెక్ట్ వచ్చింది. ఎనీవేస్ నిజంగా బోత్ ఆఫ్ అస్ చాలా మంచి హార్ట్ ఉన్న పర్సన్స్. మీ ఆస్తి ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది, నా ఆస్తికి ఒక డే రావాలని వచ్చేసింది. నేను కూడా అది చూస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. తను అనుకుంటారు ఎక్కడికి వెళ్ళినా ఫీమేల్ యాంకర్స్ ఉంటారు, ఫీమేల్ యాంకర్స్ మాత్రం జ్యోతిని ఫుల్ గా లేపుతారని అనుకుంటారు. మాస్టర్ మన ఇద్దరం కూడా బాగానే చేస్తాం కదా, మన ఇంటర్వ్యూస్ కూడా బాగానే చేసాం కదా. కాకపోతే లాస్ట్ టైం మేల్ యాంకర్స్ కూడా బాగా జ్యోతి యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది సందీప్ ఎక్కడ ఉంటే జ్యోతి అక్కడ ఉంటది అంటారు. వేర్ యు గో యువర్ నెట్వర్క్ విల్ ఫాలో అన్నట్టు. అది కొరియోగ్రాఫర్ గా అవ్వచ్చు, యాక్టర్ గా అవ్వచ్చు, ఎక్కడ నేను ఆయనకు స్కోప్ ఇవ్వాల పాపం ఎక్కడికి వెళ్ళా. బట్ ఆయనకు కూడా అలవాటు, ఈవెన్ తనకి కూడా. అంటే ఎంత హానెస్ట్ అంటే తనకు కూడా ఎప్పుడు నేను పక్కన ఉండాలి. ఇప్పుడు తనకు కూడా ఏంటంటే సమ్ టైమ్స్ నేను రాకపోయినా కూడా నువ్వు రా యాజ్ అ ఫ్రెండ్ గా ప్రతిదీ కూడా నాతో షేర్ చేసుకుంటారు. ఏంటంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది ఎవ్రీథింగ్ నాతో ప్రతిదీ షేర్ చేసుకుంటారు. అంటే ఒక వైఫ్ రివ్యూని కూడా, వైఫ్ ఆన్సర్ని కూడా దాన్ని రెస్పెక్ట్ చేసి, వర్డ్ని కూడా, ఇది జడ్జిమెంట్ కూడా ఇది కరెక్ట్గా ఇస్తుంది అని నన్ను ట్రస్ట్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ. ప్రతిదీ కూడా నాతో షేర్ చేసుకుంటారు. అండ్ ఎవ్రీడే తన ప్రతి వర్క్లో నేను ఉండాలి. ఏదైనా కూడా నువ్వు రా, నేను వద్దు మాస్టర్, మీరు కదా మాస్టర్ అంటే, నువ్వు రా, నువ్వు జస్ట్ అక్కడికి రా. మాస్టర్ అంటదా సెట్లో? సెట్ లో మాస్టర్ అంటే మాస్టర్ అంటది. సెట్ లో మాస్టర్ అంటాను. సెట్ లో ఇక సందీప్ అని పిలవదు ఇంకా, సెట్ లో మాస్టర్. అందరూ మాస్టర్ మాస్టర్ అంటారు కదా, అందుకే మాస్టర్. ప్రొఫెషన్ లో ఈజ్ మై మాస్టర్ అంతే. ప్రొఫెషన్ లో ఈజ్ మై మాస్టర్. ఇంట్లో నాకు మాస్టర్. అదే ఎక్స్పెక్ట్, ఇంట్లో నాకు మాస్టర్ అంటే నేను చెప్తూ ఉంటానండి ప్రతిది కూడా. నేను ఐఎమ్ లైక్ ఏమంటారు, కొన్నిసార్లు తనకు కూడా ఇరిటేషన్. క్రిటిక్, మంచి క్రిటిక్ ఇంట్లోనే ఉంది. నిజం మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మన పక్కన ఉంటేనే మనం ఎదుగుతాం. మనకు కూడా సోప్ వేస్తారు అనుకోండి, ఆ సోపు అలా కరిగిపోతాం మనం. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, ఇది బాగుంది, బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది అసలు వేస్ట్ అంట. సో దానివల్ల ఏంటంటే నాకు కూడా అనిపిస్తుంది, నేను దాన్ని నెగిటివ్ గా తీసుకోను, అది మీ గుడ్, నేను పాజిటివ్ గా తీసుకుంటా. అలాంటి క్వాలిటీ ఫస్ట్ ఆడియన్ కదా, పక్కనే ఉంటుంది కాబట్టి అన్ని చూస్తుంది. కంపోజ్ చేస్తే ఈ స్టెప్ బాగాలేదు నాన్న అంటది. సో బాగాలేదు అన్న విషయాన్ని నేను పాజిటివ్గా తీసుకుని
దాన్ని ఎలా చేంజ్ చేయాలి అంటే కూడా నేను ఎప్పుడు కూడా ఒక యాజ్ ఎ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అంటే మీరు ఏది ఉన్నా కూడా ఇది ఇలా ఉంటుందేమో, ఇది ఇలా ఉంటుందేమో, అది అలా ఉంటుందేమో, అన్నీ కూడా ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాం. అండ్ నా మాటలకి కూడా బాగా రెస్పెక్ట్ చేస్తారు, అది నాకు చాలా ఇష్టం. అంటే తనకు అన్నీ తెలిసినప్పటికీ, తనకు అన్నీ తెలుసు, ఇండస్ట్రీలో నాకన్నా మోస్ట్ సీనియర్, అంత టాలెంటెడ్ ఉన్నప్పటికీ కూడా నా ఆన్సర్కి, నా జడ్జ్మెంట్కి బాగా రెస్పెక్ట్ చేస్తాడు, అది నాకు బాగా ఇష్టం. అరే ఫైనల్గా ఒకటి అడగలరా, ఇద్దరిలో లక్ నువ్వే కదరా? నేనే చాలా లక్, తను అడిగిండు అన్నమాట. నాకు ఎందుకు నువ్వే లక్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఇచ్చినా ఆపోజిట్ పర్సన్ నుంచి ఆ రెస్పెక్ట్, వైఫ్ని ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ప్రొఫెషన్లో, పర్సనల్ లైఫ్లో తక్కువ అయిపోయారు. అదే అండి, నేను కూడా మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఆ బాండింగ్ అనేది ఎట్లుండాలో కొంతమంది ఇంట్లో వరకే అనుకుంటారు, బట్ ప్రొఫెషన్ వైజ్ కూడా సందీప్ మాస్టర్ మిమ్మల్ని తీసుకెళ్తూనే ఉంటారు. నేను అదేనండి, నేను చాలా మందికి చెప్పానంటే, కొంతమందిని చూడగానే జనాలకి ఒక జడ్జిమెంట్ వస్తుంది, అరే వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. బట్ ప్రతి ఒక్క బ్యూటిఫుల్ కపుల్ స్టోరీ వెనకాల ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకునేవి చాలా ఉంటాయి. ఇందులో ఎవరు లక్కని ముందు పెడితే, సంసారం ముందుకు వెళ్ళాలి అంటే ఒకరికి నచ్చిన విధంగా ఉండడం, అంటే ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసుకునే దాంట్లో తెలియని ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మేము ఈరోజు ఇంత బ్యూటిఫుల్ కపుల్గా ముందుకు వెళ్తున్నామంటే, తన కోసం నేను కొన్ని సాక్రిఫైస్ చేసినవి ఉంటాయి, నా కోసం నన్ను పక్కన పెట్టుకున్నప్పుడు కూడా తను కొన్ని సాక్రిఫైస్ చేసినట్టు ఉంటాయి. సమ్ టైమ్స్ పిలుస్తారు పార్టీకి, నేను పక్కన ఉంటాను, ఆయన అన్ని పార్టీస్కి వెళ్ళలేరు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏ షూట్ అయిపోయాక సరదాగా పార్టీస్కి వెళ్తారు, నేను ఉన్నాను. తను చాలా సందర్భాల్లో కూడా నా వైఫ్ ఉందండి, నేను తనని డ్రాప్ చేసి వస్తానని చెప్పి ఆ పార్టీ నుంచి వచ్చిన డేస్ కూడా ఉంటాయి. అలా నేనేం చెప్తానంటే, చాలామంది ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కపుల్స్ అన్నీ కూడా చాలా స్టోరీస్ చూస్తున్నాము. మా ఇద్దరిని చూడగానే బ్యూటిఫుల్ కపుల్ అనుకుంటారు. అఫ్ కోర్స్ వీ బోత్ ఆర్ బ్యూటిఫుల్ కపుల్, ఇన్ అండ్ అవుట్. ముందు కనపడే ఒకలాగా, లోపల ఒకలా అంటారు. ఇంకా గొడవలు అంటారా, మాకు కూడా మస్తు అవుతాయి, ఎవరం తగ్గం, ఇద్దరం ఎవరం తగ్గం. కానీ వర్క్ మేము చేసే ఫైట్లో ఒక ప్రొఫెషనల్గా ఒక రీజన్ ఉంటుంది, మా ఫైట్ వెనకాల ఒక రీజన్ ఉంటుంది, ఒక మంచి ఉంటుంది. తను నా కోసం ఫైట్ చేసినా, నేను తన కోసం ఫైట్ చేసినా ఒక గుడ్ రీజన్ ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ స్టోరీ వెనకాల భార్యాభర్తల బంధం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒకరికి నచ్చినట్టుగా ఒకరు తగ్గాలి, అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ఇలానే ఉంటాను, నా ఇష్టం వచ్చి, నా స్వేచ్ఛ నాకుంది, నా డ్రెస్సింగ్ సెన్స్ ఇలాగే ఉంటుంది అంటే అవ్వదు. వాళ్ళకు నచ్చిన విధంగా ఉండాలి. వాళ్ళు నలుగురిలో ఉంటారు కాబట్టి కొంచెం మనం కూడా వాళ్ళ గౌరవాన్ని కాపాడేది మన బాధ్యత. ఎంతసేపు వ్యూస్, ఫేము, మనం ఇలా కనబడాలి, మన పాపులారిటీ అనేది ఇంపార్టెంట్ పక్కన పెడితే, వాళ్ళ గౌరవం 100% మన దగ్గర ఉంటుంది. సూపర్. డీసెంట్గా ఉండడానికి, పాష్గా ఉండడానికి, వల్గర్గా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. మోడర్న్గా ఉండడానికి, వల్గర్గా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్. అమ్మాయిలు మోడర్న్గా ఉండడంలో తప్పు లేదు, నేను చాలా మోడర్న్గా ఉంటాను, బట్ అది డీసెంట్ వేలో ఉండాలి, వల్గర్గా ఉండకూడదు అని నేను ట్రస్ట్ చేస్తాను. ఈవెన్ ఇన్ని ఇయర్స్ కూడా నేను సందీప్తో బయటికి వెళ్తాను, ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మోడర్న్గా ఉంటా, పద్ధతిగా చీరలు కట్టుకొనే ఉండను, కానీ డీసెంట్గా ఉంటా, ఎక్కడ కూడా వల్గర్గా కనిపించకూడదు, అది నేను బాగా ట్రస్ట్ చేస్తాను. సో అలాగే నేను రిచ్ ఫ్యామిలీస్కి నేను చెప్పను, బట్ నాలాంటి మధ్యతరగతి అమ్మాయిలకి, నాలాంటి మధ్యతరగతి స్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనం మధ్యతరగతి వాళ్ళం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పేరెంట్స్ ఎక్కడి నుంచి మనల్ని పెంచారు, మన పద్ధతి, మన సంస్కారం, మనం పంజాబ్ డ్రెస్లు, చీరలు కట్టుకోవాల్సిన పని లేదు, బట్ మనం డీసెంట్గా ఉండాలి. 10 మందిలోకి వెళ్తే మనం గౌరవంగా ఉండాలి. అది 100% మన డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా డిపెండ్స్ అయి ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చెప్తున్నా, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉంటే మనకి గౌరవం, మన కుటుంబానికి కూడా గౌరవం. స్పెషల్గా పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, మనం బికినీ వేసుకున్నా, ఏది వేసుకున్నా, ఆ 4 గోడల మధ్య మన భర్తతోటే మన సంతోషమైన ఏదైనా అది పబ్లిక్గా ఉండాల్సిన పని లేదు. పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు ఎంత పాష్గా అయినా ఉండు, ఎంత బికినీలైనా వేసుకో, నీ అందం నీ భర్త వరకే, సొసైటీకి అవసరం లేదు. మోడర్న్గా ఉండాలి, పాష్గా ఉండాలి, వల్గర్గా ఉండకూడదు.
అని నేను ట్రస్ట్ చేస్తా. అదే నాలో తనకి ఇష్టమైన క్వాలిటీ. సూపర్ జ్యోతి, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. మాస్టర్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫ్లో వెళ్ళిపోవాలి మాస్టర్. 2025 వెళ్ళిపోతూ గట్టిగా ఒకటి ఇచ్చేసింది, తర్వాత మళ్ళీ 26 ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఇంకొక సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఫ్లో ఎక్కడ ఆగకూడదు. మిమ్మల్ని చూసి చాలా మంది ఇండస్ట్రీకి రావాలి. ఇప్పుడు 10 మంది ఆయన గురించి చెప్పుకుంటున్నాం, ఇంకో 10 మంది మీకోసం చెప్పుకోవాలి. Thank you so much. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంత ఇంటరాక్షన్ లో కూడా నా కోసం నేను ఎక్కడ ఏ ఛానల్లో వర్క్ చేస్తే ఆ ఛానల్లో నాకు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు అండ్ నన్ను కూడా విష్ చేస్తూ ఉన్నారు నా ట్రావెల్లో కూడా. సో ఇలాంటి వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటాం కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పర్సనల్గా నాకు నువ్వు చాలా ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి ది వే నువ్వు చేసే యాంకరింగ్ చేసే విధానం, నీ డీసెన్సీ అండ్ పర్సనల్ లైఫ్లో కూడా నీ గ్రోత్ని మేము చూస్తుంటాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నువ్వు సక్సెస్ఫుల్ యాంకర్గా ఎదగాలని మేమిద్దరం బ్లెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. మీరు కూడా స్వీట్ గానే చెప్పొచ్చు కదా సువర్ణతో సరదా. మాస్టర్ సువర్ణ కాల్ మీ అయిపోయింది. లేదు సువర్ణ చెప్తున్నా అంటే నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో మీ ఇంటర్వ్యూతోనే స్టార్ట్ అయింది. అంటే యూట్యూబ్ లో గట్టిగా స్టార్ట్ అయిన ఇంటర్వ్యూ మీతోనే. అండ్ అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా కామెంట్స్ ఉంటాయి కింద. చిరంజీవి గారి గురించే మాట్లాడడం గుర్తుందో లేదో కోవిడ్ లో. సో అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. 5-6 years అవుతుంది కదా, మోర్ దాన్ 6 years. 6 years అవుతుంది. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలా ఉన్నారో అలాగే సేమ్ సువర్ణ, సేమ్ సువర్ణ. అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సేమ్, ఆల్వేస్ సేమ్. మన కాన్వర్సేషన్స్ కానీ మనం ఆడుకున్నది కానీ నేను ఎప్పుడన్నా గబుకుని ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా అసలు ఎక్కడ ఎంత కూడా హర్ట్ అవ్వరు. అసలు వెరీ నార్మల్. ఇప్పుడే కాదు, రేపు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే సువర్ణ అంటే వచ్చేస్తాను. నేను చెప్పాను జ్యోతికి కూడా అది చెప్పాను. సువర్ణ ఫోన్ చేసింది, ఓకే ఫస్ట్ మనం సువర్ణ, బికాస్ యూ హావ్ సీన్ ఎవ్రీథింగ్. సందీప్ అంటే ఏంటో తెలుసు, మా జర్నీ తెలుసు, మా హార్డ్ వర్క్ తెలుసు. అండ్ పాజిటివిటీ మెయిన్. ఒక పాజిటివ్ ఉంటుంది సువర్ణ అంటే. సో నాకు ఆ పాజిటివ్ పీపులే కావాలి. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా కంఫర్టబుల్ గా జనాలకి ఎంతవరకు అవసరం ఉన్న క్వశ్చన్స్ వేసావు కానీ ఎప్పుడు కూడా కంటెంట్ మీద నువ్వు ఫోకస్ చేయలేదు, కాంట్రవర్సీ మీద ఫోకస్ చేయలేదు. అది మాకు చాలా ఇష్టం. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కంఫర్ట్. ఒక ఇంటర్వ్యూ చేస్తే మన నుంచి 10 మంది గుడ్ నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. సందీప్ స్టోరీ, ఇప్పుడు సందీప్ మాస్టర్ ఒక ఫోన్ లో తనని తను షైన్ చేసుకుంటూ తన టాలెంట్ ని చిరంజీవి గారు పిలిచేలా చేసుకున్నారు అంటే అదొక ఇన్స్పైరింగ్ స్టోరీ. చూసిన వాళ్ళు ఎవరైనా మొబైల్స్ తో గేమ్స్ ఆడేవాళ్ళు, వేరే ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అట్లీస్ట్ అనుకుంటారు అరే ఈ రోజు మీ చేతిలో ఫోన్ ఉంది, అరే సందీప్ మాస్టర్ మెగాస్టార్ గారు పిలిచారయ్యా, మనం ఈ ఫోన్ తో ఏం చేయొచ్చు, మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. ఈ రోజు ఫోన్ తో మీరు ఏదైనా చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఫోన్ తోనే, ఒక్క ఫోన్ తో మీరు ఏదన్నా సాధించవచ్చు. నేను అది బాగా ట్రస్ట్ చేస్తానండి. టాలెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి, అంతే. మొత్తానికి నా షోకి వచ్చారు ఫైనల్గా సువర్ణతో సరదాగా. నిజంగా కొంచెం సరదాగా కొంచెం ముచ్చటగా అండ్ మీ జర్నీ అంతా కూడా నాతో పంచుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, నా గురించి చెప్పారు. ఫస్ట్ ఎస్పెషల్లీ జనాలకు నేను మీ గురించి చెప్పాలి. పాటలు చేస్తూ ఉంటారు, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్కి మీరు దూరంగా లేరు, ఫోన్కి దగ్గరగా ఉన్నారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఇంకా దగ్గరగా ఉన్నారు. సో ఇంట్రడక్షన్ అవసరం లేని పర్సన్స్ మీరిద్దరు యాక్చువల్లీ. ఈ టైంలో ఎప్పుడు నేను మెసేజ్ చేసి కాల్ చేసినా కూడా మీరు అన్నారే సహనం నాకు ఇచ్చారు క్రెడిట్. నెక్స్ట్ డేకి మీరు ఆ రిప్లై ఇస్తారు కాబట్టి నాకు ఆ సహనం క్యారీ ఫార్వర్డ్ అయింది. అదే మీ నుంచి నాకు ఇన్సైడ్ ఆ మెసేజ్ రాకపోతే నేను మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చేది కాదు. సో మీరు ఇప్పుడు ఇలాగే ఉండాలి మాస్టర్. గాడ్ ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో మీ నుంచి మా అందరికీ ఆ లవ్ అనేది షో అవ్వాలి, మేము కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ ఆల్సో. థ్యాంక్స్ సో మచ్. చాలా పెద్దది అది కూడా మన శివశంకర వరప్రసాద్ గారు అయితే ఇంకా హ్యాపీ యాక్చువల్లీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, ఇది వాళ్ళ స్పెషల్ షో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.